రియల్ ఎస్టేటే ఎందుకు ఎన్నుకోవాల్సొచ్చింది? అండ్ వాట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్? Always back of my mind, I want to become an entrepreneur. ఓకే. So 2001 I closed my business. Then I was looking for various opportunities. I want to do something, whatever that makes sense. కొద్దిగా ఇండియాకి ఎవ్రీ ఇయర్ వెళ్ళటం రావటం, ఇండియాలోనే ఏమన్నా చేద్దాం అనేటటువంటిది ఒకటి స్ట్రాంగ్గా ఉండింది. సో ఇట్ వాస్ ది లోవెస్ట్ ఎకనామిక్ సైకిల్ ఇన్ ఇండియా యాక్చువల్లీ ఇన్ ది కైండ్ ఆఫ్ హిస్టరీ. యాజ్ ద బిజినెస్ మ్యాన్గా, యాజ్ ఎ మ్యాన్గా, యాజ్ ఎ ఫ్యామిలీ మ్యాన్గా మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి? వాటిని ఎట్లా రికవర్ చేశారు? నేను మా మిస్సెస్ వీఆర్ ప్రొఫెషనల్స్, మేకింగ్ వెరీ గుడ్ డీసెంట్ మనీ, నో వరీస్, వీ హ్యావ్ ఆల్ ది స్కిల్స్ అండ్ ఎవ్రీథింగ్. కొత్తగా చేయటం అనేటటువంటి ఇట్స్ ఎ కంప్లీట్ రిస్క్ యాక్చువల్లీ. ఇంట్లో కూడా స్పెషల్ ఇఫ్ యూఆర్ నాట్ ఫ్రమ్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్, ఎదర్ యూ డూ ఐటీ జాబ్, ఇంజనీరింగ్ చేసుకొని పెళ్లి చేసేసుకొని పిల్లల్ని కనేసి బిజినెస్ చేసే వాళ్ళందరూ మోసం చేసేటటువంటి వాళ్ళు. సో దీస్ ఆర్ ది సరౌండింగ్స్ వీ బ్రాట్ అప్, ఈవెన్ ఐ brought up. I faced all the challenges. Everybody has these challenges. You have money, you can do everything. Just follow the guidelines, city guidelines, architecture. India also is more or less becoming. For example, మీరు ఢిల్లీలో ఉన్నారు, మీకు హైదరాబాద్ మూవ్ అయ్యారండి, మీరు మీకు తెలుగే రాదు, మీరు ఇల్లు కట్టించుకుంటారు, మీకు ఏం తెలియదు. వేరియస్ మెంబర్స్ ని బట్టి పీపుల్ డూ దేర్ కస్టమ్ హౌసెస్ స్టిల్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రియల్ ఎస్టేట్ ఇన్ ఇండియా అండ్ యుఎస్ఏ? India is a growing economy. Okay. The problems is everything is entirely different. So America being a well matured economy, real estate laws, rules and regulations, last 120 years నుంచి these people have been working every year అండి. వెల్కమ్ టు ఆన్ పాయింట్ విత్ ఎన్ఆర్ఐ. సో దిస్ ఈస్ అ ఛానల్ వి క్రియేట్, ఎవరైతే అమెరికాకు వచ్చి దేర్ లైఫ్స్ ఎక్స్ప్లోరింగ్. సో ఈరోజు వీడియో పాడ్కాస్ట్ అబౌట్ రియల్ ఎస్టేట్ ఇన్ యుఎస్ఏ. సో అది ఎలా వచ్చింది, అంటే రియల్ ఎస్టేట్ అతను ఎలా బిల్డ్ చేశాడు, అండ్ హౌ టు గెట్ ద మోర్ బిజినెస్ ఇన్ రియల్ ఎస్టేట్. మన తెలుగు వాళ్ళకి పర్టికులర్గా డిఫరెంట్ సినారియోస్ నుంచి డిఫరెంట్ సినారియోస్ చేస్తూ ఉంటాం, బట్ రియల్ ఎస్టేట్ అనేది ఇస్ అ డిఫరెంట్ సినారియో. సో ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు, వాట్ ఆర్ ద కమ్స్ హీ గివెన్. ఇట్స్ ఎ గుడ్ పాడ్కాస్ట్, లాస్ట్ వరకు చూడండి. సో H1B వీసా వాళ్ళు ఎలా ఇల్లు కొనుక్కోవాలి, GC వాళ్ళు ఎలా కొనుక్కోవాలి, స్టూడెంట్స్ ఎలా కొనుక్కోవాలి అనేది ఈ సోహమ్ రియాలిటీ, ద ఫౌండర్ and the CEO in Chicago. So Mohan Krishna Ramaraju Kakarlapudi, he's the good business human being. So thanks for the time. So please watch it until end. So please subscribe and like On Point with NRI. Thank you. నమస్తే, నా పేరు కృష్ణమోహన్ రాజు కాకర్లపూడి అండి. ఐఎమ్ ది co-founder and CEO of Soham Reality. We are a Chicago based company. మేము చేసేటటువంటి బిజినెస్లు రెండండి. ఒకటి బ్రోకరేజ్ కంపెనీ అంటే మీకు తెలిసిందే, ఎవరన్నా ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ హౌసెస్ కొనాలన్నా లేకపోతే అమ్మాలన్నా వీ హెల్ప్. And we are a biggest Indian Deshi owned brokerage company in entire Illinois. And a brokerage company, we engage other brokers also nandi. So we definitely meeku real estate lo interest unnattunti vallu, license teeskunetattunti vallu, we can definitely guide. You can join with Soham Reality and we can train you in every step of the real estate. Adoka brokerage business oka wingu. రెండోది వీఆర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అండి. వీ ఆల్సో హ్యావ్ అనదర్ కంపెనీ. వీ ఇన్వెస్ట్ ఇన్ టు రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అండ్ వీఆర్ ఆల్సో డూ ది ప్రాపర్టీ మేనేజ్మెంట్. సో వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఇలినాయ్. ఆల్సో వీ డూ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ నార్త్ కరోలినా. సో ఈ రెండు స్టేట్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, హౌసెస్ బై ఆర్ సెల్ ఇఫ్ యూ వాంట్ టు డూ, విల్ బి మోర్ దాన్ హ్యాపీ టు అసిస్ట్ యూ అండి. సో మీకు తర్వాత మా నెంబర్ వచ్చి 847-238-2077 or info@Soham Reality. So it will be there on the slide. So please do contact us. We'll be more than happy to help you. Thank you. Welcome to On Point with NRI. సో ఈరోజు మన మధ్య రియల్ ఎస్టేట్ ఎలా చేయాలి ఇన్ యూఎస్లో, అండ్ హౌస్ ఎలా బిల్డ్ చేయాలి, ఎలా కొనాలి, అండ్ మన తెలుగు వాళ్ళకి పర్టికులర్గా H1B వీసాదారులకు కానీ, అండ్ F1 వీసాదారులకు కానీ, అండ్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి కానీ, సిటిజన్స్కి కానీ, ఎవరైతే హౌస్ కొనాలి లేదు అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలి, ఎవరైతే ఒకవేళ జాబ్ అయిపోయి లేదంటే జాబ్ వల్ల దూరంగా వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోవాలి, ఇండియాకి వెళ్ళాలి, వాళ్ళ హౌస్ ఎలా రీసేల్ చేయాలి అనే దానికి మన మధ్య కృష్ణమోహన్ రాజు కాకర్లపూడి. ఈజ్ అ గుడ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ and he's a good businessman. He turns the millions of dollars and
he built and he sell a lot of houses. So welcome to On Point with NRI Krishna Mohan Raju garu. Thanks for the coming, and you're giving a lot of time, so thanks for that. So థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్. సో మీ బిజినెస్ ఎలా స్టార్ట్ అయింది, మీ జర్నీ అసలు యూఎస్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అనేది దాని గురించి స్టార్ట్ చేద్దాం. Sure. సో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ లిటిల్ బిట్ అబౌట్ ఇట్? యా డెఫినెట్లీ అండి. థ్యాంక్స్ అనిల్ గారు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఆన్ పాయింట్ విత్ ఎన్ఆర్ఐ, ఐ థింక్ యూఆర్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. సో ఇట్స్ మై ప్లెజర్ టు బీ విత్ యూ అండ్ ట్రయింగ్ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్స్. మన తెలుగు వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకి ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ కానీ రియల్ ఎస్టేట్, ఐ విల్ బి మోర్ దాన్ హ్యాపీ టు ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. సో యా, స్టార్ట్ విత్ మాది కావలండి, నెల్లూరు జిల్లా కావలి. సో మా పేరెంట్స్, మా ఫాదర్ యూస్ టు వర్క్ ఇన్ రైల్వేస్, ఇండియన్ రైల్వేస్. సో ఐ వాజ్ బోర్న్ ఇన్ విజయవాడ, బట్ వీ మూవ్ టు కావలి వెన్ ఐ వాజ్ ఇన్ 5th grade. సో కావల్లో ఎడ్యుకేషన్ జరిగింది ఇంటర్మీడియట్ దాకా. తర్వాత ఆర్ఈసీ వరంగల్లో కెమికల్ ఇంజనీరింగ్ చదివాను. సో దాని తర్వాత ఆదిత్య బిర్లా గ్రూప్లో క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి కెమికల్ ఇంజనీర్గా ఒక 4 years వర్క్ చేశాను గ్రాసిమ్ ఇండస్ట్రీస్లో. సూపర్. సో దాని తర్వాత గ్రాసిమ్ ఇండస్ట్రీస్లో వర్క్ చేసినప్పుడు తెలిసింది ప్రపంచం ఎట్లా ఉంటుందని. ఎగ్జాక్ట్లీ. సో స్పెషల్లీ ఇంజనీరింగ్ చదవక ముందు, ఇంజనీరింగ్ స్పెషల్లీ ఆర్ఈసీలో చదివేటప్పుడు ఒక ఇగో ఉండేదన్నమాట. మనం చాలా మంచి సూపర్ డూపర్ కాలేజీలో చదువుతున్నాము, బయటకు వెళ్ళంగానే మనకి మంచి అసలు ఎట్లా ఉంటుంది అనేటటువంటి ఒక ఇమాజినేషన్ తోటి వెళ్తాము. ఆ ఇమాజినేషన్ అంతా ఒకసారి బయటకు వెళ్ళిన తర్వాత, స్పెషల్లీ మనకి నేను పాస్ అయినప్పుడు 90లో మనకి ఆంధ్రాలో కూడా ఎక్కువ జాబ్స్ లేవు. కెమికల్ ఇండస్ట్రీస్ ఎక్కడో వైజాగ్లోనో ఒకటి ఎరా, లేకపోతే మన హైదరాబాద్లోనూ ఉండేవి. సో ఇట్ వాజ్ ఎ టఫ్ టైమ్ యాక్చువల్లీ. ప్రాబ్లీ ఇట్ వాజ్ ది లోవెస్ట్ వెన్ ఐ వాజ్ లుకింగ్ బ్యాక్. So it was the lowest economic cycle in India actually in the kind of history. So that's where when we passed out. So yeah, no, luckily మంచి కాలేజ్ కాబట్టి మంచి జాబ్ చిక్కింది. కానీ వెళ్ళిన తర్వాత ప్రాక్టికాలిటీ చూస్తే ఇట్స్ కంప్లీట్లీ మన పొల్యూటెడ్ ఎన్వైరన్మెంట్లో, ప్రొడక్షన్ దాంట్లో అట్లా ఎక్కడో మారుమూల ఛత్తీస్గఢ్ ఇటువంటి చోట మారుమూల ప్రదేశంలో చేయాల్సినటువంటి జాబ్ ఇది. సో ఒక్కసారి ఐ వాజ్ షాక్డ్ యాక్చువల్లీ. So then I started looking, I want to go outside of India. Okay. That was my dream that time. సో నాకు అప్పటికి 1 year అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, తర్వాత బాబు పుట్టాడు. సో అప్పుడు 3-4 years అట్లా గడిచిపోయింది. బట్ ఐ వాజ్ అటర్లీ ఫ్రస్ట్రేటెడ్ వేర్ ఐ షుడ్ గో. సో తర్వాత సౌదీ అని, లేకపోతే ఇంకొకటి ఆస్ట్రేలియా అని, ఇవన్నీ ట్రై చేశాను కానీ అన్ని వీలు కాలేదు. సో 96లో అనుకుంటా కెనడా ఐ హ్యాడ్ ఎ ఛాన్స్ టు ఇమిగ్రేట్. ఓకే. So 96లో I immigrated to Canada. As a student, right? No, as a permanent resident. Okay. With a green card. Okay. So Canadaలో మీకు ఇప్పుడు కూడా అప్పుడు కానీ ఇప్పుడు కానీ బెస్ట్ ఈస్ టు ఇమిగ్రేట్ యాజ్ ఏ గ్రీన్ కార్డ్. సో దట్ వాజ్ యాక్చువల్లీ ప్రాబ్లీ తెలియకుండానే ఇట్ వాజ్ ది బెస్ట్ డెసిషన్ ప్రాబ్లీ. ఈ వీసాలు ఈ ప్రాబ్లమ్స్ నాకు ఫ్రమ్ ది డే 1 నుంచి లేవు అనమాట. అప్పుడు ఆ విధంగా 96లో నేను వచ్చే ముందే కొద్దిగా అప్పుడు ఐటీ అవి పికప్ అవుతూ ఉన్నాయి, మెయిన్ ఫ్రేమ్స్ అని, వరకల్ అప్పుడే స్టార్ట్ అయింది ఇవన్నీ. సో నేను హైదరాబాద్లో కోర్సులు అవి నేర్చుకొని కెనడా టొరంటోలో ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ జాబ్ ఇమీడియట్లీ. సో దెన్ ఐ స్టార్టెడ్ మై కంప్లీట్లీ డిఫరెంట్ లైఫ్. సో ఐ వాజ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టెడ్ ఫ్రమ్ ది బిగినింగ్ టు బికమ్ అన్ ఆంటర్ప్రినర్ from the college days. So immediately 97 I started my career in Ottawa in Oracle as a Oracle developer. With one of the Indian companies. Tarvata adi ayipoyin tarvata then permanent job Ottawa Canada capital ki move ayanu. So around 99 anukunta 99. So then I actually immediately I started a consulting company. So na peru toti initials toti KKMR Inc అని చెప్పి I still remember. So that's 1 year of my job. Okay, you started multi companies at like that. Yeah. So far, you know, I'm kind of serial entrepreneur, you can say. So 99lo I started because I already have a green card and everything. So even though I do not know much, I was kind of, you know, outgoing all the time. So then I said there are wonderful opportunities. Immediately within a year I started a company. But, you know, I mean, I was probably too fast, too quick and all those things. ఎక్కువ సంవత్సరాలు అప్పుడు .com బూమ్ బబుల్ అని Y2K అప్పుడు. సో ఇప్పుడు మీరు అంటే 96లో కెనడా మైగ్రేట్ అయినారు. సో 96 నుంచి మళ్ళీ యుఎస్ ఎప్పుడు వచ్చారు? యుఎస్లో మళ్ళీ లైఫ్ ఎలా రీస్టార్ట్ చేశారు?
సో అది ఎలా స్టార్ట్ అయింది అసలు? షూర్ యా. సో నేను ఐటీలో జాబ్ చేస్తున్నాను. ఐటీలో ఇట్స్ అ వెరీ గుడ్ వెల్ పేయింగ్ జాబ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్వేస్ బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఐ వాంట్ టు బికమ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్. ఓకే. రైట్. సో ఫస్ట్ ఐటీ కన్సల్టింగ్ చేసిన తర్వాత ఐ డిడ్ సమ్ ప్రాజెక్ట్స్ ఇన్ మై ఓన్ కంపెనీ. ఇండియా నుంచి కొంతమందిని తీసుకొని వచ్చాను. సో దాని తర్వాత దెన్ 2000 .com బబుల్ అది వచ్చింది మనకి. 2001లో ఐటీ కొలాబ్స్ అండ్ ఇట్ ఈస్ ఎ ఫ్రెష్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్. ఐ కుడ్ నాట్ హోల్డ్ ఆన్ టు దట్ బిజినెస్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఓకే. సో స్పెషల్లీ ఈ H1లో అవి అమెరికా ఈజీ కానీ కెనడాలో దిస్ నాట్ ది రైట్ వే టు డూ. దట్స్ వై ఇన్ కెనడా యూ డోంట్ ఫైండ్ ఎనీబడి డూయింగ్ ఆల్ దిస్. అంటే బిజినెస్ పర్టికులర్ అంటే ఈ కన్సల్టింగ్ ఇండియా నుంచి ప్రాజెక్ట్స్ మీద తీసుకొని రావటం. కెనడాలో డైరెక్ట్ గా గ్రీన్ కార్డ్ మీద వస్తారు తప్పితే ఓకే. సో మీకు H1B స్పాన్సర్షిప్ ఇవ్వడం ఆ టైప్ అసలు కాన్సెప్ట్ లేదు. ఓకే. ఓకే. So, but still I struggle to try to bring some people, but I tried to do that, but it did not hold good for a long time. Okay. So 2001 I closed my business. Then I was looking for various opportunities. So ఏం చేద్దాము అని ఆలోచిస్తున్నప్పుడు I was open for ఒక బిజినెస్ అని కాదు. Okay. I want to do something whatever that makes sense. Yeah, exactly. సో నేను కొద్దిగా ఇండియాకి ఎవ్రీ ఇయర్ వెళ్ళటం రావటం, ఇండియాలోనే ఏమన్నా చేద్దాము అనేటటువంటిది ఒకటి స్ట్రాంగ్గా ఉండింది. I looked into so many projects, syringe manufacturing, because I had a engineering background also. Okay. Right? Yeah, exactly. So, అట్లా చూస్తున్నప్పుడు ఒకసారి one of my trip I went to my native place, Ongole. Okay. అంటే మేము కావల్ మూవ్ అయిన తర్వాత my brother is a dermatologist in Ongole. So, కలవటానికి అట్లా వెళ్తున్నప్పుడు మెడికల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు, ఎంఆర్ఐ అని. ఓకే. కొంతమంది డాక్టర్లు అవి చూసి వాళ్ళు కూడా ఈ మెడికల్ డయాగ్నోస్టిక్స్ అయితే బాగుంటుంది అనేటువంటి ఒక ఐడియా ఉండింది వాళ్ళకి. ఓకే. సో దెన్ ఇట్ స్ట్రక్ మీ లైక్ మనకి హైదరాబాద్, చెన్నై ఇటువంటి చోట మంచి క్వాలిటీ ల్యాబ్స్ ఉన్నాయి. ఇది చాలా ఫండమెంటల్ రిక్వైర్మెంట్ అని చెప్పి 2006లో, అంటే నేను 2002-3-4లో ఇవి చూస్తూ ఉన్నాను వేరియస్ ప్రాజెక్ట్స్. దెన్ ఐ గాట్ బోర్డ్ విత్ కెనడా. ఓకే. యా, ఎగ్జాక్ట్లీ. ఇంకా మీకు బోర్ వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ రైట్. సో I just kind of keep on moving kind of a guy. So then కెనడాలో మనం ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలు ఉన్నాము, అక్కడ మనకి we don't have anybody. So it's very easy to migrate to US. ఓకే. సో US కి డైరెక్ట్ మళ్ళీ కెనడా సిటిజన్షిప్ తీసుకొని then you can work here on TN visa. ఓకే. So then I moved on TN visa. I just got another consulting job. So from the very beginning, once I got the job, I never left my job. I was always busy with my own job. But I was doing all these entrepreneurial, gigs and everything. Yeah. So atlani 2006lo, I started full-time entrepreneurship. Okay. So ఇప్పుడు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ విషయానికి వస్తే యూఎస్‌లో పర్టికులర్‌గా ఎందుకని అసలు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? అండ్ సోహమ్ రియాలిటీ అసలు ఎందుకు ఆ పేరు అసలు పెట్టాల్సి వచ్చింది? అండ్ ఎందుకు ఓన్లీ రియల్ ఎస్టేట్‌లోకి దిగాల్సి వచ్చింది? Sure. సో వాట్ ఈస్ ద మెయిన్ challenges and the main what is it called, like motivation to you start the build a business? Not on the specific గా ఎప్పుడు కూడా ఏదో రియల్ ఎస్టేట్ చేయాలి, ఐటీ చేయాలి, లేకపోతే ఈ పర్టికులర్ అనేటటువంటిది ఎప్పుడు లేదండి. సో ఈవెన్ నౌ టుడే ఆల్సో as long as it works, I'll continue to do. Okay. If it doesn't work, I don't try to consider myself నాకు ఇది పెద్ద ఒక స్కిల్ సెట్ ఉంది ఆ టైప్ ఏం కాదు. నేను కెమికల్ ఇంజనీరింగ్ అయినా కూడా I just hardly probably I'm not a chemical engineer as such. Okay. ఐటీలో ఉన్నాను కానీ I can do an entrepreneurship, but it's not my cup of tea to development and do all that. So I'm kind of I can manage the things, I can get the things done. So that's my, I can see through the things, I can take some risk. Okay. So these are the things that I have. But my objective always is it has to work. Yeah. Right? So it doesn't work, well, how good the field maybe I'm going to leave and do. Even for me also, as you can see, place is not a problem to me. Yeah. So మీరు రేపొద్దున ఆఫ్రికాలో మంచిది ప్రాజెక్ట్ ఉందండి, అక్కడ బాగా you can make it success, I should be the first person to go there. So I'm not bound to Canada or America or India or anything. Yeah. So once I started my entrepreneurial journey, I just want to take it. So that's how it is. Okay. Yeah. And అంటే ఈ సోహమ్ రియాలిటీ నేమ్ ఎలా అసలు పెట్టాల్సి వచ్చింది? అండ్ సోహమ్ రియాలిటీ రియల్ ఎస్టేటే ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది? అండ్ వాట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్? అండ్ మీ ఫ్యామిలీని ఎలా ఒప్పించారు రియల్ ఎస్టేట్లో వెళ్తున్నాను? సో ఎందుకంటే చాలా మంది భయపడతారు రియల్ ఎస్టేట్లో, అంటే మనీ స్పెండ్ చేయాలన్నా కానీ, మనం రియల్ ఎస్టేట్ చేయాలన్నా కానీ చాలా మంది భయపడతారు.
సో మీరు ఎందుకు అసలు ఎట్లా ఛాలెంజ్ తీసుకున్నారు అసలు? దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఐ ఫేస్డ్ ఆల్ ది ఛాలెంజెస్. ఎవ్రీబడి హ్యాస్ దిస్ ఛాలెంజెస్. స్పెషల్లీ మనకు ఆల్రెడీ ఒక మంచి జాబ్ ఉన్నప్పుడు. ఓకే. నేను మా మిస్సెస్ వీఆర్ ప్రొఫెషనల్స్. మై వైఫ్ వాజ్ ఎ ఫార్మసిస్ట్, ఐఎమ్ ఐటీ, మేకింగ్ వెరీ గుడ్ డీసెంట్ మనీ, నో వరీస్, వీ హ్యావ్ ఆల్ ది స్కిల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇటువంటి బాగా లగ్జరీగా జరిగిపోతున్నప్పుడు ఇన్ బిట్వీన్ దాన్ని వదిలేసి కొత్తగా చేయటం అనేటటువంటి ఇట్స్ ఏ కంప్లీట్ రిస్క్ యాక్చువల్లీ. That's the comfort, people feel always in their comfort zone. Yeah. But I want to get out of that comfort zone as quickly as possible. So that's my original thought process. Especially when first time entrepreneurship annappudu, it's that much challenge. Yeah. So intlo kuda, especially if you are not from a business background. Yeah. So manaki coastal lo telisinde, coastal AP lo, either you do IT job engineering. చేసుకొని పెళ్లి చేసేసుకొని పిల్లల్ని కనేసి. సో అందరం ఇంట్లో చెప్పినా కూడా అరే నీకు ఇవన్నీ మనకి బిజినెస్లు నడవు, లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళందరూ మోసం చేసేటటువంటి వాళ్ళు, సో రిస్కీ, ఫెయిల్యూర్. సో దీస్ ఆర్ ది సరౌండింగ్స్ వీ బ్రాట్ అప్, ఈవెన్ ఐ బ్రాట్ అప్. సో దీస్ ఆర్ ది స్టిగ్మాస్ వీ క్యారీ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో ఈవెన్ స్టిల్ దట్ గోస్ ఇన్ అవర్ మైండ్. బిజినెస్ చేస్తే అన్న తప్పు పనా, లేకపోతే మోసాలు చేయాలా, లేకపోతే ఇటువంటివి. ఐ థింక్ దిస్ ఈస్ ది బేసిక్ థింగ్ దట్ పుల్స్ అస్ బ్యాక్ యాక్చువల్లీ. సో ఐ సీ ఇట్, ఈవెన్ సీ ఇట్స్ జస్ట్ సింపుల్ లాజిక్. మనం బిజినెస్ చేసేవాడి దగ్గర పని చేస్తాం, కంపెనీలు, పెద్ద పెద్ద విప్రోలు, టాటాలు, బిర్లాల దగ్గర. వాటి బిజినెస్ వాడే. అంటే మనం బిజినెస్ కావాలంటే మనకి ఇట్స్ కంప్లీట్లీ ఆర్డ్, రైట్? వీ కెన్ గో అండ్ వర్క్. హూ ఈజ్ అ బిజినెస్ మ్యాన్? You yourself cannot become a businessman. This is ridiculous. 100%. Right? Where is the morality and where is the risk? So I see it's just people are fearful. So atla ante Soham పేరు గురించి అడిగారు కదా. స్పెషల్ అంటే we started with one company initially, ఒంగోలులో తపస్సు అని చెప్పి ఒక కంపెనీ తోటి స్టార్ట్ చేసామండి. I just hooked up some with Indian words and we are just a little bit have that background of Indian thing in us. So simple word, 5, 6, 7 letter word, Indian, some catchy kind of a good thing. That's where we started. మా ఇంట్లో ఎవరికి పేరు సోహం అటువంటిది ఏం లేదు. ఓకే. సో యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్, అంటే పర్టికులర్గా మన సౌత్ సైడ్ కానీ లేదంటే దేశీ పీపుల్, అంటే మన పర్టికులర్ తెలుగు వాళ్ళు, సో యాక్చువల్గా రియల్ ఎస్టేట్ కంటే ఐటీ సైడ్ కానీ, రెస్టారెంట్ సైడ్ కానీ, లేదు అంటే ఏదైనా ఇంకొకటి రీటైల్ సైడ్ కానీ, లేదంటే స్టోర్స్ వైజ్ కానీ, స్టోర్స్ సైడ్ కానీ అట్లాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు యాక్చువల్గా ఎక్కువ. కాకపోతే మీరు డిఫరెంట్గా రియల్ ఎస్టేట్లో దిగారు, అంటే బ్రాడ్ రియల్ ఎస్టేట్గా స్టార్ట్ అయ్యారు. సో ఎలా దాన్ని మీరు అసలు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? నేను ఫస్ట్ అదేనండి డయాగ్నోస్టిక్స్ స్టార్ట్ చేశాను. డయాగ్నోస్టిక్స్ 2006లో ఫుల్ టైమ్ I left my job here and 50% I'm spending in India. So my concept is always how you can create an enterprise. Okay. So enterprise create cheyali ani anukunnappudu restaurant dantlo you can probably, I'm not a cook and you can build a restaurant chain like McDonald's, somebody can think about. But always I am the opinion, restaurant ఒకటి స్టార్ట్ చేయొచ్చు, 2 స్టార్ట్ చేయొచ్చు, 10, 20, 100 ఎట్లా స్టార్ట్ చేయాలి అనేటటువంటిది I see. Somehow restaurant is never my cup of tea. Probably grocery shops, chains, C20 maybe, but I never thought about those. Okay. So and then it's just happened that when I sold my business in India, so I had this money and everything, what I should do next. Even that point of time I do not know. So 2013 లో ఒకసారి సెల్ చేసిన తర్వాత బిజినెస్ ని whether I should go back to my job, consulting job, what should I do? It was a dilemma. సో లక్కీలీ అప్పుడు నేను ఇక్కడ షికాగోలో చుట్టుపక్కల చూస్తున్నప్పుడు లాట్ ఆఫ్ ప్రాపర్టీస్ యూ కెనాట్ ఇమాజిన్, ఒక 2 bedroom 40-45K అమ్ముడుపోతున్నాయండి. ఓకే. సో అంటే నాకు ఏమి జీరో, ఎవ్రీబడి ఎల్స్, నేను అక్కడ ఐ ఓన్డ్ వన్ హౌస్ తప్పితే. సో నేను విత్ మై బేసిక్ కామన్ సెన్స్ ఆల్ ది టైమ్ ఇస్ ఐ డోంట్ ట్రై టు ఆస్క్ అండ్ ట్రై టు గో అండ్ డూ ఆల్ దట్. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. ఐ సీ సంథింగ్ అండ్ దెన్ ఐ జస్ట్ సింప్లీ గో హెడ్ అండ్ డూ ది థింగ్స్. సో నేను చూస్తుంటే చుట్టుపక్కల అప్పుడు 45,000కి మనకి ప్రైమ్ ఏరియాస్లో నేను కొన్న ఫస్ట్ ప్రాపర్టీ మండలీన్లో, లేక్ కౌంటీలో, వన్ ఆఫ్ ది ప్రైమ్ ఏరియా, 45,000కి స్టిల్ ప్రాబ్లీ 40-45. ఓకే. సో ఐ బాట్ ఏ 3 bedroom 2 bath. సో నేను అప్పుడు అనుకుంది కూడా ఇదే, మనకి 50,000 కారే రావట్లే సరే అప్పుడు కూడా.
సో 45,000 కి 3 bedroom, 2 bath అంటే ఇట్స్ రియల్లీ సర్ప్రైజింగ్. సో వెన్ యూ గో బ్యాక్ ఈవెన్ ట్రై టు సీ వారన్ బఫెట్ అదే అనేవాడు, ఏమీ చేయాల్సిన అవసరం లేదు అమెరికాలో, ఇప్పుడు మీరు ఇల్లు కొంటే చాలు అని చెప్తుండేవాడు అప్పుడు. ఓకే. సో జనరలీ పీపుల్ డోంట్ టేక్ దీస్ థింగ్స్ సీరియస్లీ, రైట్? సో హీ సెడ్ ది రైట్ థింగ్ యాక్చువల్లీ. ఐ కెనాట్ ఇమాజిన్ అసలు. సో దాట్స్ వేర్ ఐ స్టార్టెడ్ అండి రియల్ ఎస్టేట్. I don't have any background. I just went ahead and trying to see, bought my first house for an investment. So then we rented it out. That time I'm not a broker or anything. So then rent ki ichamu, it was working, and still you cannot believe since last 12-13 years, same tenant is living there. They are happy, we are happy. Okay. But that doesn't mean every house will go very happily, management and everything. So that's where I started my real estate journey అండి. ఓకే. సో ఇప్పుడు మీకున్న ఓవరాల్ ఆల్మోస్ట్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ ఎస్టేట్. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. షూర్. సో ఎందుకంటే ఎవరైతే అంటే సిటిజన్స్ ఉన్నారో, ఎవరైతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో, H1B వీసాదారులు ఉన్నారో, అండ్ F1 స్టూడెంట్స్, ఎవరైతే వాళ్ళ ఇల్లు అనేది డ్రీమ్ కదా. సో ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇల్లు అనేది డ్రీమ్. అది మనం ఇండియాలో ఉన్నా సరే, ఏ కంట్రీలో ఉన్నా సరే, ఇల్లు అనేది డ్రీమ్. సో ఈ H1B వాళ్ళకి పర్టికులర్గా, సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు $2,000 రెంట్ పే చేయగలుగుతారు 1 BHKకి, లేదు అంటే 1,500. సో ఇంత అమౌంట్ పే చేస్తున్న తీరులో వాళ్ళు ఆ మోర్ట్గేజ్ ఆల్మోస్ట్ 3,000, 2,000 అంతా పే చేస్తున్నారు. సో దాని ప్లేస్లో ఇల్లు కొనుక్కోవచ్చా, లేదంటే ఆ ఇల్లు ఎలా కొనుక్కోవాలి, ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, ఎలా ఆ ప్రాసెస్ ఏంటి అసలు? గుడ్ క్వశ్చన్ అండి. సో ఇది కామన్ క్వశ్చన్ అండి. ప్రతి ఒక్కళ్ళు అసలు నేను కొనొచ్చా అనేటటువంటిది, అసలు ఉపయోగమా ఇవన్నీ. సో డెఫినెట్లీ అండి, ఇల్లు అనేటటువంటిది ఐ ఆల్వేస్ జస్ట్ విత్ ఎ కామన్ సెన్స్ అగైన్. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక 2 bedroom 1 bath ఉండేటటువంటిది ఎక్కడ మీరు షికాగో ఏరియాలో తీసుకున్నా కూడా మినిమం 1,800, 1,900, ఇంకా మంచిదైతే $2,000 దాకా అట్లా ఉంటుంది, రైట్? సో నేను చెప్పేది ఒకటే అనమాట. ఇప్పుడు 2,000 ఉందనుకోండి, మీరు అది మంత్లీ మీ ఉండేదానికి అయ్యేటటువంటి ఖర్చు రియల్ ఎస్టేట్, దాన్ని మీరు ఎట్లా అవాయిడ్ చేయలేరు ఆ మనీని. సో మీరు ఇంకొక $500 లేకపోతే $1,000 మీ కెపాసిటీని బట్టి, నేను $3,000 నెలకి రియల్ ఎస్టేట్ అంటే నేను ఉండేదానికి ఖర్చు పెడతాను అని మీరు కనుక ప్రిపేర్ కనుక అయితే, ఆ రేంజ్లో మీరు వచ్చేటటువంటిది కొనుక్కుంటేనే ఈజ్ ఎ బెస్ట్ థింగ్. ఓకే. ఎందుకంటే మీరు $2,000 ఎట్లా మీరు ల్యాండ్ లార్డ్కి ఇస్తున్నప్పుడు మీకు 0 రిటర్న్స్. అవును. ఇప్పుడు దీనివల్ల మీరు ఇంకొక $1,000 ఎక్స్ట్రా వేసుకొని మీ ఓన్ హౌస్ ఉంటుంది, మీకు మంచి హౌస్ ఉంటుంది. ఇటువంటి జనరలీ ఈ అపార్ట్మెంట్స్ అవన్నీ కూడా చాలా క్రాంప్డ్గా మీకు ఏమి ఉండదు అక్కడ. సో అగైన్ ఇక్కడ అమెరికాలో రియల్ ఎస్టేట్ అనేటటువంటిది మీరు అప్రిసియేషన్ 100% అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఎప్పుడు కొనకూడదు. ఓకే. సో అది ఇట్స్ ఎ సైక్లిక్ బిజినెస్ హియర్. అంటే రియల్ ఎస్టేట్ ఒక సైకిల్లో వెళ్తూ ఉంటుంది. ఇట్ గోస్ అప్, ఇట్ గోస్ డౌన్, ఇట్ గోస్ అప్. సో బిట్వీన్ ది సైకిల్స్ ఎంత పీరియడ్ అనేటటువంటిది నోబడీ కెనాట్ గెస్. బట్ ఆల్వేస్ యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్, యువర్ హౌస్ వాల్యూ విల్ గో డౌన్. సో ఆల్ దట్ యూ నీడ్ టు సీ ఇస్, నాకు ఇంత నేను ఇంకా ఇంకో $1,000 మీరు రిస్క్ తీసుకుంటున్నట్టే యాక్చువల్గా. సో ఆ $1,000 that's what I would say is definitely, if you are willing to pay that $3,000, one should go and try to buy a house. That's the best thing. Okay. What are you losing? Yeah, exactly. End of the day. So ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఫస్ట్ టైం హోమ్ బయర్స్ ఉంటారు కదా. సో వాళ్ళు అసలు అంటే ఈ బిల్డర్ మంచిగా ఉంటాడా, లేదంటే ఈ బిల్డర్ మంచిగా ఉంటాడా, సో బిల్డర్ని చూస్ చేసుకునే విధానంలో అసలు ఎలా బిల్డర్ని చూస్ చేసుకోవాలి, అండ్ వాళ్ళకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందని చూడాలా, లేదు అంటే ఏదైనా అంటే మంచి రిప్యుటేషన్ ఉందని చూడాలా, హౌ టు అంటే వాళ్ళని ఎలా బిలీవ్ చేయాలి వీళ్ళు ఫస్ట్ టైం హోమ్ బయర్స్? దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో జనరల్గా మనకి ఇండియా నుంచి మనకి వచ్చేటప్పుడు ఇవి చాలా వెరీ కామన్. ఇండియాలో మనకి ఒక గవర్నమెంట్ స్టాండర్డ్స్ లేవు. మనం బిల్డర్ రెప్యుటేషన్ మీద వెళ్తుంటాం. ఎవరో రెఫరెన్స్ ఇచ్చేవాడు, లేకపోతే బెంగళూరులో సత్వా అనో, గోద్రేజ్ అనో, L&T అనో రిప్యూటెడ్ బ్రాండ్స్ బాగానే చేస్తాడని వెళ్తుంటాం. సో అమెరికాలో ది బెస్ట్ థింగ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఈజ్ కంపేర్ టు ఫ్రమ్ ఇండియా is you can blindly go with any builder. So everybody maintains the basic minimum standards. Government చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తుంది లోకల్ సిటీ. మీకు ముందు పునాదులు వేసినప్పుడు ఒకసారి వచ్చి వాడు సర్టిఫికేషన్ ఇవ్వాలి, ఇందులో బిల్డర్ వెళ్ళి వాడికి బ్రైబ్ చేస్తాడు, ఇటువంటి ఏమి ఉండవు. ఓకే. సో
వీడు కస్టమర్కి ఎక్కువ బెనిఫిట్ ఇస్తాడు అనే ఉద్దేశంతో దే గో వే బియాండ్ ది గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో మీరు ఏ హౌస్ కొన్నా కూడా క్వాలిటీ మరీ భయంకరంగా ఉంటుంది అనేటటువంటిది లేదు ఇక్కడ. ఓకే. సో మీరు అందుకని మీకు కావాల్సినటువంటి వాడు ఎంత ఇన్సెంటివ్స్ ఇస్తున్నాడని కానీ, లొకేషన్ కానీ, స్కూల్స్ కానీ, నాకు ఎన్ని బెడ్రూమ్స్ కావాలని కానీ, సో దీని మీద మీరు ఫోకస్ చేయటం తప్పితే నాకు ఫలాని బిల్డర్ కావాలి అనేటటువంటిది ఇక్కడ అంత మేజర్ ఇష్యూ కాదండి. ఓకే. సో ప్లస్ ఒకవేళ మీకు మేము ఇఫ్ యూ గో విత్ సమ్ బ్రోకరేజ్ కంపెనీ లైక్ సోహం విత్ అస్, వీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు యూ వాట్ ఆర్ ది వేరియస్ కంపారిటివ్ థింగ్స్. ఒకడేమిస్తాడు ఇన్సెంటివ్స్, ఇక్కడ మేజర్ పుల్టే డిఆర్ హర్టన్, లెనార్, ఎంఐ హోమ్స్, వెల్ రిప్యూటెడ్ నేషనల్ బిల్డర్స్ అండి. వాడు దే డూ ఆల్ దేర్ ప్రాసెస్ ఇన్ 50, 60, 70, 80 years. They never try to compromise, it's all kind of a మెకానికల్ మ్యానుఫ్యాక్చర్డ్ కైండ్ ఆఫ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ టైప్ అనమాట. ఓకే. కట్టేసి వదిలేయడం, కట్టేసి అసలు ఒక సబ్ డివిజన్ తీసుకున్నాడంటే వాడున్న ప్రాసెస్ వెల్ మెయింటైన్ ప్రాసెసెస్. సో దే హావ్ బీన్ మెచ్యూర్డ్ దిస్ ప్రాసెస్ ఫర్ సో లాంగ్. అది మీరు ఓన్గా ఇల్లు కట్టించుకున్నా కూడా మీకు అంతకంటే ఎక్కువ అవుతుంది యాక్చువల్గా, సర్ప్రైజింగ్లీ. సో ఎందుకంటే మీరు ఈ పర్మిట్లు అన్నీ తెచ్చుకోవాలి, మెటీరియల్ కొనాలి, లేబర్ని ఎంప్లాయ్ చేయాలి. ఇట్స్ వెరీ వెరీ టీడియస్. సో ఇప్పుడు అంటే సారీ ఫర్ ద ఇంటరప్షన్. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఏం చేస్తామంటే ఒక 500 యాడ్స్ ప్లేస్ కొంటాం, తర్వాత మనమే మేస్త్రిని చూస్తాం, మనమే కూలోళ్ళని చూస్తాం, సో మొత్తం మన వాళ్ళని చూస్తాం. అంటే ఆల్మోస్ట్ మనమే సివిల్ ఇంజనీరు, మనమే అంతా మనమే. సో అట్లా ఇక్కడ చేసుకొని కుదరదా? ఇక్కడ కూడా చేసుకోవచ్చు అండి, కాకపోతే చేసుకోవచ్చు. కానీ దానికి మీరు చాలా వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి, చాలా టైం స్పెండ్ చేయాలి, లోకల్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని ఉండాలి. మీ లేబర్ని ఎంప్లాయ్ చేయడం అంత ఈజీ కాదు మీకు. సో వీళ్ళేంటంటే పెద్ద కార్పొరేషన్లు వాళ్ళైతే ఎంప్లాయ్ చేస్తే కానీ, ఇండియాలో మీరు హైదరాబాద్లో కూకట్పల్లిలో నుంచి ఉంటే వాళ్ళు లేబర్ కనిపిస్తుంటారు, మీరు చేసుకోవచ్చు. ఇక్కడ లేబర్ని వెళ్ళి మీకు అసలు ఏం తెలుసు మనకి, క్యారేజ్ కట్టుకొని రా అంటే కష్టం. ఎగ్జాక్ట్లీ. సో అట్లాగే మీరు కనుక చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కూడా ఇవన్నీ ఒకప్పుడు ఓల్డ్ సిస్టమ్స్ కాబట్టి కొద్దో గొప్ప నడుస్తుంటాయండి. సో యాజ్ మెచ్యూర్డ్ ఎకానమీ అండ్ ఎవ్రీథింగ్, ఇండియా ఆల్సో ఈజ్ మోర్ ఆర్ లెస్ బికమింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఢిల్లీలో ఉన్నారు, మీకు హైదరాబాద్ మూవ్ అయ్యారండి, మీకు తెలుగే రాదు, మీరు ఇల్లు కట్టించుకుంటారు, మీకు ఏం తెలియదు. ఇప్పుడు సేమ్ మన పరిస్థితి కూడా అమెరికాలో, మన ఇండియా నుంచి వచ్చాం, ఇక్కడ ఈస్ట్ తెలియదు, వెస్ట్ తెలియదు, ల్యాండ్ తెలియదు. మీరు ఇవన్నీ చేయాలంటే మన ఫాదర్లు తల్లిదండ్రులు ఇక్కడ ఆల్రెడీ కనుక ఉండి మనకి లే ఆఫ్ ది లే అవుట్ అన్ని తెలుసుంటే ప్రతి ఒక్కటి ఇట్ బికమ్స్ ఈజియర్. మనం వచ్చిందే మొన్న 10 సంవత్సరాలు అవుతుంది, 4-5 సంవత్సరాలు అయి ఉంటుంది. మనకి ఐటీ ఉద్యోగం చేసుకుంటామా, ఇల్లు కట్టించుకుంటామా, సాయిల్ కి ఆ డిఫరెన్స్ ఏంటో కూడా తెలియదు. సో దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. అది కొద్దిగా టైం పడుతుంది, కట్టించుకోకూడదు అనేటటువంటి లేదు. యూ కెన్ ఇఫ్ యూ హ్యావ్ అ మనీ యూ కెన్ డూ ఎవ్రీథింగ్, జస్ట్ ఫాలో ది గైడ్ లైన్స్, సిటీ గైడ్ లైన్స్, ఆర్కిటెక్చర్లు, సిటీ వాడు రకరకాలు మీకు అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని ఒక ఆర్కిటెక్ట్ని పెట్టుకొని వేరియస్ మెంబర్స్ని పెట్టి పీపుల్ డూ దేర్ కస్టమ్ హౌసెస్ స్టిల్. సెమీ కూడా ఉంటారండి, అంటే మీరు కంప్లీట్గా రెప్యూటెడ్ బిల్డర్ ద్వారా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మీరు కొన్ని కస్టమ్ హౌసెస్ అని కొద్దిగా మోర్ దాన్ $1 million ఇన్ షికాగో ఏరియా, వాళ్ళు మీకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ తోటి మీరు జస్ట్ ల్యాండ్ కొని ఇట్లా కావాలి అండి అని చెప్పి కట్టించుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే. యాక్చువల్గా ఈ బిల్డర్స్ అంతా ఏం చేస్తారు అంటే ఒక కొన్ని ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ తీసేసుకొని సో ఆ ఏరియాని డెవలప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు 400, 500 అట్లా బిల్డ్ చేస్తూ ఉంటారు. సో అన్ని బిల్డ్ చేసినప్పుడు మన మోడల్ పర్టికులర్గా నాకు ఇదే మోడల్ కావాలి, పర్టికులర్గా నాకు ఇదే మోడల్ కావాలి అంటే వాళ్ళు ఇస్తారా? ఇవ్వడు. ఓకే. అది ఇప్పుడు వాడికి మొత్తం పైనుంచి ఒక ఆర్కిటెక్ట్ ఉంటాడండి, వాడు అన్ని గీసేసి ఉంటాడు. అందుట్లో లోపల కొద్దో గొప్ప మీకు ఒక చోట బాత్రూమ్కి కొద్దిగా డోర్ పెట్టమనం, ఇటువంటి చిన్నవి మీరు అటు ఇటు చేయొచ్చు. సో అది బిగ్ ప్రాబ్లం మనకి, స్పెషల్ ఇండియా నుంచి కొత్త హౌస్ కొనుక్కునేటటువంటి వాళ్ళకు ఉన్న ది మేజర్ ప్రాబ్లం ఏంటంటే మిడిల్ లెవెల్లో మీరు కస్టమ్ హౌస్ కట్టుకోలేనప్పుడు మనకి డైరెక్షన్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ డైరెక్షన్లు వాడు మనకు ఉన్నట్టు కట్టడు. అందుకని మీరు కానీ ఇక్కడ చూస్తే కొంతమంది బిల్డర్లు స్పెసిఫిక్గా ఈ మధ్య లాస్ట్ 4, 5, 6 years స్పెసిఫిక్లీ దే ఆర్ క్యాటరింగ్ టు ఇండియన్ మెంటాలిటీ. మీరు డల్లాస్ ఇటు పక్కన బేస్మెంట్ లేకుండా చేస్తున్నారు కొన్ని, అదొకటి. ప్లస్ డైరెక్షన్ వాడు చూడండి, ఇక్కడ లోకల్ వాళ్ళకి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ తెలియదు, వీళ్ళు మన నాడి పట్టుకున్నారు కొంతమంది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అంటే 20-30 వేలకు ఎక్కువ అమ్ముతాడండి, దర్ ఇస్ నో వాల్యూ ఇన్ ఇట్, సో ఈస్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. సో మన యొక్క వాట్ ఎవర్ అవర్ సైకలాజికల్ ప్రాసెస్ దే ఆర్ ఎన్కాషింగ్.
సో దిల్ పుట్ ఆల్ దీస్ ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్, మాక్సిమం ఇండియన్స్ వస్తున్నారు, 40,000 పెంచుతాడు. ఎగ్జాక్ట్. కొనుక్కునే వాళ్ళంటే వాడు అమ్ముతాడు. అరే బాబు ఈ సైడ్ ఫేసింగ్ ఉంది 40,000 ఉంది, కొనుక్కుంటే కొనుక్కో లేదంటే లేదు. ఎగ్జాక్ట్లీ. సో అట్లా మనకి మన వాళ్ళు అంటే లోపలికి వెళ్ళి కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది క్లయింట్లు వస్తుంటారు కదా, నాకు టాయిలెట్ ఈ డైరెక్షన్ లో ఉండాలండి, ఇంకొకటి 100 రకాలు, అసలు ఇట్స్ సింపుల్ ఇంపాసిబుల్. ఓకే, 1-2 చూసుకొని వాస్తు ప్రకారం ఉంది, కొద్దిగా ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, కిచెన్ ఎక్కడ ఉంది, మాస్టర్ బెడ్రూమ్, 1-2 ఒక్కోసారి మ్యాచ్ అవుతాయి. మాక్సిమం మన వాళ్ళు చేయగలిగింది అంతే, అంటే ఆ బిల్డర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కస్టమ్ హౌస్ లేకుండా. సో అదొక డిసడ్వాంటేజ్ ఇక్కడ. సో అది ఇప్పుడు హోమ్ హౌస్ కొనుక్కునే టైంలో అంటే సిటిజన్స్ అంటే ఆల్మోస్ట్ 15 years 20 years నుంచి ఉండుంటారు. జీసీస్ అంటే ఆల్మోస్ట్ 10 years 12 years నుంచి ఉంటుంటారు. కానీ H1B వాళ్ళు లాస్ట్ 3 years నుంచి కానీ 6 years నుంచి కానీ ఉన్న వాళ్ళు దే డోంట్ హ్యావ్ క్రెడిట్ స్కోర్ దట్ మచ్. ఆ స్కోర్ని, క్రెడిట్ స్కోర్ వాల్యూ అనేది ఎంత ఇంపార్టెంట్, అండ్ ఇల్లు కొనుక్కునే టైంలో ఆ క్రెడిట్ స్కోర్ వాల్యూ ఎంత వెయిటేజ్ ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ కానీ మోస్ట్ ఆఫ్ ది బ్రోకరేజెస్ కానీ దే గివ్ ద లోన్ బేస్డ్ ఆన్ ద క్రెడిట్ స్కోర్ అండ్ ఎంప్లాయ్మెంట్ హిస్టరీ. సో హౌ టు గెట్ ఎ లోన్ ఫ్రమ్ ద క్రెడిట్ స్కోర్, అంటే హౌ మచ్ వాల్యూ? ఈ లోన్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ బిగ్ బిజినెస్ అండ్ ద మార్ట్గేజ్ అండి. దీస్ ఆర్ ది రైట్ అప్రోప్రియేట్ క్వశ్చన్స్ ఫర్ మార్ట్గేజ్, బట్ ఐ కెన్ ఆన్సర్ సమ్ ఆఫ్ ది థింగ్స్. సో క్రెడిట్ స్కోర్ మీకు యూఎస్ లో రాగానే సోషల్ సెక్యూరిటీ నెంబర్ తీసుకుంటారు. సో తీసుకున్న తర్వాత మీరు ఒక క్రెడిట్ కార్డ్ తీసుకున్నారనుకోండి, యువర్ క్రెడిట్ స్టార్ట్స్ బిల్డింగ్ అప్. ఓకే, సో మీరు 2-3 years లోనే 1 or 2 years లోనే యూ విల్ గెట్ సమ్ క్రెడిట్ స్కోర్ అసైన్. ఓకే, సో యాజ్ లాంగ్ యాజ్ మీకు 650, 700 రేంజ్లో 1 or 2 years లో ఉంటుంది. మీరు ఒక క్రెడిట్ కార్డ్ తీసుకొని కంటిన్యూస్గా ఒక 1 year 2 years పే చేశారనుకోండి, యువర్ క్రెడిట్ స్కోర్ విల్ బి అట్లీస్ట్ ఐ వుడ్ సైడ్ 650, 700 or something. సో క్రెడిట్ స్కోర్ విల్ బిల్డ్ అప్ యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎనీ అదర్ ఇష్యూస్. సో రెండోది, ఆ క్రెడిట్ స్కోర్ డెఫినెట్గా మీరు బ్యాంక్కి వెళ్ళినప్పుడు వాడు క్రెడిట్ స్కోర్ చూస్తాడండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అట్లీస్ట్ మినిమం లోన్ ఇచ్చేదానికి ఒక 5-6 months పే స్టెప్స్ అడుగుతాడు. సో యాజ్ లాంగ్ యాజ్ మీరు ఒక 6 months నుంచి ఇక్కడ ఉంటున్నారు, మినిమం ఒక 1 year నుంచి ఉంటున్నారు, కంటిన్యూస్గా ఎంప్లాయ్మెంట్ ఉంది కనుక అనుకుంటే ఐ థింక్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ టు గెట్ ఎ లోన్. సో లోన్కి అంత పెద్ద ప్రాబ్లం లేదు. లాట్ ఆఫ్ బ్యాంక్స్, లాట్ ఆఫ్ వెరైటీస్. As long as you're working and you have a pay stubs, you should be able to get a loan. ఓకే, సో అంటే ఇప్పుడు మన జాబ్ వచ్చేసింది, నెక్స్ట్ ఇల్లు కొనుక్కోవాలి, పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి, సో వాట్ ఈస్ ద బెస్ట్ టైం? సో ఫర్ ఎగ్జాంపుల్ January, February, March, first quarter అంటారు, second quarter అంటారు, third quarter అంటారు. సో వాట్ ఈస్ ద బెస్ట్ టైం టు బై ఎ హౌస్? అండ్ అంటే ఎంత వాల్యూ పెడితే బాగుంటుంది? ఇప్పుడు పర్టికులర్గా అంటే ఈ ఏరియానే బాగుంటుందా, లేదు అంటే ఈ ఏరియానే బాగుంటుందా, అలా చూసేసుకుంటాం కదా. అంటే ఇండియన్ కమ్యూనిటీ ఇక్కడ ఉందా లేదా అని చూసేసుకునేటప్పుడు, సో విచ్ ఏరియా వి నీడ్ టు చూస్, అండ్ అంటే మంచిది ఏ చూస్ చేసుకోవాలి, అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ టైం టు బై ఏ హౌస్ పర్టికులర్? బెస్ట్ టైము ఇట్ డిపెండ్స్. ఇక్కడ మనం ఈ నార్త్ సైడ్ ఉండే సిటీస్ అండి, షికాగో, Detroit and all this northern belt of Illinois, it's a kind of a seasonal in the sense, like winter లో మనకి సేల్స్ కొద్దిగా తక్కువ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ షికాగో ఏరియాలో తీసుకోండి, బిల్డర్స్ అందరూ కూడా డిసెంబరు, క్రిస్మస్ ఈ ప్రాంతంలో కొద్దిగా స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇస్తుంటారు. మీరు కొత్త హౌస్ కొనాలి అని కనుక అనుకుంటే మీకు దాన్ని ఆ విధంగా కనుక అడ్జస్ట్ చేసుకుంటే మీకు ఒక 5, 10, 15 వేల దాకా కలిసి రావచ్చు ఆ టైంలో. ఎందుకంటే వాడు డిసెంబర్ నెలాఖరికల్లా ఇక్కడ మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోతుంది. ఆ టైంలో బిల్డర్లు దే వాంట్ టు క్లియర్ దోస్ బుక్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దెర్ ఇస్ ఎ గుడ్ ఛాన్స్ దట్ యూ మే గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఎ స్పెషల్ ఇన్సెంటివ్ డ్యూరింగ్ దట్ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు సేవ్ సమ్ మనీ. అట్లా కాకుండా త్రూ అవుట్ ది ఇయర్ కూడా మీరు అలాగా రెప్యూటెడ్ బ్రోకర్స్ తోటి వెళ్ళినప్పుడు వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్స్ అవి ఏమున్నాయి అనేటటువంటిది వీ వర్క్ విత్ ద మోస్ట్ ఆఫ్ ది బిల్డర్స్. సో వీ నో వెన్ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు కమ్ అప్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్సెంటివ్స్, వీ కెన్ అప్రాప్రియేట్లీ గైడ్ యూ, సజెస్ట్ యూ దిస్ ఈస్ ది రైట్ టైం, మీరు ఎప్పుడు కొనాలి అనేటటువంటిది వాళ్ళు అప్పుడప్పుడు మధ్యలో రిలీజ్ చేస్తుంటారు. కొన్ని హౌసెస్ వాళ్ళు కట్టి అమ్మలేకుండా ఉంటుంటారండి, అవి ఖాళీగా ఉంటాయి. అటువంటిప్పుడు వాటి మీద స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇస్తుంటాడు వేరియస్ రీజన్ వలన. ఇప్పుడు ఒక సబ్ డివిజన్లో ఒక 500 హౌసెస్ కడుతున్నాడు అనుకోండి, ముందు 450, 470 దాకా అమ్మేశాడు అనుకోండి. సో ఇప్పుడు వాడు ఇంకొక 30 హౌస్లు వెంటనే అమ్మేయాలి అనుకుంటాడు. న్యాచురల్లీ వాడికి సేల్స్ టీమ్ ఉంటుంది, అక్కడ లోకల్లో అన్ని సెటప్లు అన్ని చేస్తుంటాడు. వాడు దాని గురించి ఎక్స్ట్రా స్పెండ్ చేస్తుంటాడు. ఎన్ని రోజులు ఖాళీగా ఉంటే వాడికి అన్ని రోజులు డబ్బులు పోతుంటాయి బిల్డర్కి.
సో ఆ టైంలో కనుక మీరు వెళ్ళి అప్రోచ్ అయినప్పుడు ఆల్రెడీ కట్టేసి ఉంటాడు. అటువంటి వాటిని మీకు కొద్దిగా రైట్ టైంలో కనుక తీసుకుంటే కొద్దిగా తగ్గిస్తాడు గ్యారంటీ. ఓకే. ప్లస్ ఓవరాల్ థింగ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది మార్కెట్ అండి. ఓకే. ఇప్పుడు సెల్లర్స్ మార్కెట్ అనుకోండి, ఏం తగ్గించడు పెద్దవాడేమి. సో ఒక్కొక్క స్టేజ్లో డిపెండింగ్ ఆన్ ది మార్కెట్ సైకిల్స్, ఆ సబ్ డివిజన్లో ఎన్ని సేల్స్ అయినాయి, సో మెనీ పారామీటర్స్ దే విల్ గివ్ యూ ఇన్సెంటివ్స్ దట్ డెఫినెట్లీ మీరు సమ్ రెప్యూటెడ్ బ్రోకరేజ్ కంపెనీ లైక్ అస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ బికాస్ దే కీప్ ఆన్ సెండింగ్ అస్ దోస్ కైండ్ ఆఫ్ స్పెషల్ రిబేట్స్ అనమాట. ఓకే. ఓకే. అండ్ కమింగ్ టు ద లైక్ అంటే బిఫోర్ బై హౌస్ యా అంటే పర్టికులర్గా ఇండియాలో అంటే ఫ్యాన్ పాడైపోతే లేదా అంటే లైట్ వెలగకపోతే లేదంటే ప్లంబింగ్ ఏదైనా ఇష్యూ వస్తే Yeah. మనం బయట వాళ్ళని పిలిచి చేపించేసుకుంటాం. Yeah. అంటే చిన్న చిన్న మైనర్ థింగ్స్. యా యా కాకపోతే ఇక్కడ మనం ఏది పిలిచినా కానీ అవర్కి 100 మినిమం అవర్కి 200 అట్లా తీసుకుంటారు. కరెక్ట్. సో ఆ మనీని సేవ్ చేయడానికి మనం మినిమంలో మినిమం బేసిక్గా మనం ఏం నేర్చుకుంటే మంచిది అంటారు? అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ తోటి షూర్ షూర్ యా వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ మనకి తెలిసిందే ఇండియాలో లేబర్కి ఇక్కడ 5 times 10 times ఎక్కువ ఉంటుంది. సో ఒక చిన్నవాడు వచ్చి ఒక బోల్ట్ని సరి చేయాలని మీరు పిలిచినా కూడా వాడు ఒక 200 అంటే 150 మినిమం తీసుకుంటాడు స్విచ్ లైట్ బల్బ్ వెళ్ళటానికి కూడా. సో ఇట్స్ బెటర్ యూ షుడ్ ఇక్కడ వాళ్ళు హ్యాండీ టైప్లో అన్ని నేర్చుకొని ఉంటారు. మనకి ఇండియాలో అసలు ఏమీ అవన్నీ నేర్చుకోకుండా మనం జనరల్గా వస్తాము, మనకు అంత అవసరం రాదు కాబట్టి. బట్ మీరు ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఇఫ్ యూ ఎంజాయ్ అండి, మీకు హోమ్ డిపో ఈ పెద్ద పెద్ద స్టోర్స్ ఉన్నాయి చూడండి, వాడు ఫ్రీగా క్లాసులు కూడా ఇస్తాడు మీకు. ఓకే. యా సో మీరు అందులో బుక్ చేసుకుంటే బేసిక్ మినిమం వాడు ఇట్స్ అ వెరీ ఇఫ్ యూ ఎంజాయ్ ది సిస్టమ్ ఇట్స్ బ్యూటిఫుల్ అండి. ఇఫ్ యూ టేక్ ఇట్ లైక్ ఎ పెయిన్ వెల్ యూ హ్యావ్ టు పే మనీ. సో మీరు అక్కడికి వెళ్ళి మీరు అసలు ఏం నేర్చుకోకపోయినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ట్యాప్ ఏమన్నా లీక్ అవుతుంది అనుకోండి, మీరు వెళ్ళి అక్కడ సేల్స్ మెన్ హోమ్ డిపోలో అడిగినా కూడా బాబు నా ట్యాప్ ఈ విధంగా లీక్ అవుతుందమ్మా, దీనికి ఏ వస్తువు ఉపయోగించాలి, ఎట్లా వస్తువు ఉపయోగించాలి అంటే వాడు మీకు ఏ టూల్ కావాలి, ఎట్లా చేయాలి, వీడియోస్ సహా దాదాపు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. సో యూ జస్ట్ నీడ్ టు హ్యావ్ ఎ ఇంట్రెస్ట్ టు సేవ్ ది మనీ అండ్ ఆల్సో ఎంజాయ్ యువర్ హౌస్. బట్ యు ఆర్ టూ బిజీ, వెల్ యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ మనీ టు ట్రై టు గెట్ దోస్ థింగ్స్ డన్. బట్ కొత్త హౌస్లో జనరల్గా ఇక్కడ సిస్టమ్స్ ఆర్ దే డూ ఇట్ వెరీ నైస్లీ అండి. సో ఐ నెవర్ సీ జనరలీ నాట్ ఎనీ మేజర్ ప్రాబ్లమ్స్ విల్ నాట్ అక్కర్. ఫస్ట్ 1 year దాకా అయితే టోటల్ బిల్డరే మీకు అన్ని గ్యారంటీలు వారంటీలు ఇస్తారు ఫస్ట్ 1 year. ఆ తర్వాత 10 years దాకా స్ట్రక్చరల్ వారంటీస్ అటువంటివి ఇస్తాడు మేజర్. సో తర్వాత మీకు ఇంకొకటి మీరంత వరీ కనుక అయితేనండి ఇంకోటి బెస్ట్ హోమ్ వారంటీ అని ఒకటి ఉంటుంది. ఆ హోమ్ వారంటీ డిఫరెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఎగ్జాక్ట్లీ. హోమ్ వారంటీ ఈజ్ ఓన్లీ ఫర్ మేజర్ రిపేర్ ఇష్యూస్. అంటే ఇప్పుడు మనకి ఇంట్లో అండి ఇక్కడ నార్త్ సైడ్ షికాగో ఇటువంటి కోల్డ్ వెదర్ ప్లేసుల్లో మేజర్ ఎక్స్పెన్స్ ఒకటి ఫెర్నైస్, సెంట్రల్ ఎయిర్ కండిషనర్ ఉంటుంది సిస్టమ్స్. జస్ట్ సెంట్రల్ ఫర్నేస్ ఒక్కటే కనుక పోయిందనుకోండి, అది దానికి మీకు రీప్లేస్ చేయాలంటే 7,000-8,000 దాకా కూడా కావచ్చు. అదొకటి సెంట్రల్ ఎయిర్ కండిషనర్ కూడా అంతే 7,000-8,000 అవుతుంది. సో ఈ రెండు కొన్ని మేజర్ ఎక్స్పెన్స్ అనమాట. సో దీనికి వాడు హోమ్ వారంటీ వాడు మీకు సంవత్సరానికి ఒక $500-600 కట్టించుకుంటాడు. దానికి పర్ విజిట్ వచ్చి వాడు $100 అట్లా తీసుకుంటాడు మళ్ళీ. సో మీరు యు ఆర్ సేఫ్ అనమాట. సో ఒకవేళ ఫర్నేస్ పోయింది అనుకోండి, మిడిల్ ఆఫ్ ది వింటర్ ఆగిపోయింది, మీరు ఎమర్జెన్సీగా ఎవరన్నా పిలిచాడంటే వాడు మినిమం విజిట్కే 200 తీసుకుంటాడు. సో అట్లా కాకుండా మీకు ఆల్రెడీ 500 ఉందనుకోండి, మీరు ఇయర్లీ తీసుకుంటే అది ఎప్పుడు సజెస్ట్ చేస్తానంటే కొద్దిగా ఎక్విప్మెంట్ పాత అయిపోయినప్పుడు ఉపయోగపడుతుంది. అంటే కొంచెం హోల్డ్ ఎగ్జాక్ట్లీ. ఒక 4-5 years ఆల్రెడీ మీరు ఇంట్లో చేరి ఏం ప్రాబ్లమ్స్ రానుకున్నప్పుడు ఇంకా చిన్నగా మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావటం స్టార్ట్ అవుతాయి. అప్పుడు దానికి ఏంటంటే ఈ హోమ్ వారంటీ ప్రోగ్రామ్స్ మంచివి ఉన్నాయి. అవి కూడా యూనో యాజ్ ఇఫ్ యూ కాంటాక్ట్ ఎ బ్రోకరేజ్ లైక్ అస్ వీ హ్యావ్ సో మెనీ పీపుల్ హూ ఆర్ రెప్యూటెడ్. ఇటువంటివి కూడా విల్ సజెస్ట్ యూ టు టేక్ కేర్ ఆఫ్ దోస్ మెయింటెనెన్స్ ఇష్యూస్. ఇవన్నీ మనకి ఇండియాలో కొత్త అండి యాక్చువల్గా. టు టెల్ యూ ఫ్రాంక్లీ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆఫ్ దోస్ సిస్టమ్స్. సో దానికని పీపుల్ ఆర్ అండర్ ట్రెమెండస్ ప్రెషర్ యాక్చువల్లీ. ఐ సీ ఇల్లు కొన్న తర్వాత అందులో లాన్ ఎట్లా కట్ చేయాలి, స్నో ఎట్లా తీసుకోవాలి, ఇటువంటివన్నీ కూడా అన్లెస్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ దట్ వీఆర్ హియర్ టు ట్రై టు హెల్ప్ పీపుల్, నాట్ జస్ట్ బయింగ్ యువర్ హౌస్. సో మెజారిటీ ఇక్కడ లోకల్ ఏంటంటే దే జస్ట్ సెల్ యువర్ హౌస్, దే డోంట్ సీ యువర్ ఫేస్, యూ డోంట్ సీ దేర్ ఫేస్. సో వన్ ఆఫ్ ది ఫస్ట్ థింగ్స్ వీఆర్ వెరీ ప్రౌడ్ అబౌట్ అవర్ సర్వీసెస్ ఈస్ విల్ బీ విత్ యూ యాజ్ అ ఫ్రెండ్ ఫర్ యువర్ ఎంటైర్ లైఫ్. You give us a call if you have any problem. We are there. Our handymans are there. Our repair people are there. Our insurance people are there. Everything related to the house related,
వీ హ్యావ్ అవర్ ఓన్ అదర్ వెరీ క్లోజ్డ్ అసోసియేట్స్ ఆర్ వీ హ్యావ్ అవర్ ఓన్ పీపుల్. ఇంకొకటి ఏంటంటే పర్టికులర్గా ఏదైనా పండగలు వచ్చినప్పుడు కానీ అంటే కొత్తగా హౌస్ కట్టుకున్న వాళ్ళకి కానీ అంటే ఇది కొంచెం ఇది యూజ్ అవుతుంది అని అడుగుతున్నా. పిండి వంటలు మనోళ్ళు బాగా చేస్తారు. ఎందుకంటే పండగ వచ్చింది లేదంటే చుట్టాలు వచ్చారు అంటే ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చారంటే మంచిగా గ్యాస్ పెట్టేసి పిండి వంటలు చేస్తారు కదా, అప్పుడు అలారం నాయిసెస్ వస్తాయి. సో దానివల్ల చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా. కరెక్ట్. సో అంటే ఆ పిండి వంటలను చేయొద్దంటారా, లేదు అంటే తక్కువ చేయమంటారా, లేదు అంటే ఏం చేస్తే అది అలారం మోగకుండా ఉంటుంది మెయిన్? బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. దిస్ ఈస్ ది ఫస్ట్ థింగ్ when we come to America, everybody faces the same alarm sound. Especially apartment లో ఉన్నప్పుడు చాలా కంజెస్టెడ్ గా ఉంటుంది. మీరు చిన్నది కొద్దిగా అట్లా ఒక రోటీ వేడి చేసినా కూడా అలార్మ్స్ మోగుతుంటాయి. దట్స్ వన్ థింగ్ అండి, యూ షుడ్ నెవర్ ట్రై టు స్విచ్ ఆఫ్ యువర్ అలార్మ్. సో దే పుట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఎ పర్పస్. అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వీ కెనాట్ డూ మచ్ అండి, ఎందుకంటే సంబడి మేనేజెస్ దట్ ప్రాపర్టీ అండ్ ఆల్ దట్. బట్ మీరు ఒక హౌస్ కొన్న తర్వాత, నేను కూడా ఫస్ట్ టైం నేను బిల్డర్ని కాకముందే నేను గరాజ్లో ఒకటి సపరేట్గా గ్యాస్ లైన్ పెట్టించుకొని అక్కడ ఉండేవాళ్ళం అండి మేము. సో దట్స్ ది బెస్ట్ ఐడియా. అండ్ దెన్ ఇప్పుడు అదర్వైజ్ గరాజ్ కంటే కూడా మీరు వెనక ఓపెన్ యార్డ్ కనుకుంటే యూ పుటే వెరీ ఈజీలీ కొద్దిగా డబ్బులు ఎక్స్ట్రా పే చేసి ఒక గ్యాస్ లైన్ మీకు లైక్ బార్బిక్యూ, లైక్ బార్బిక్యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ యాక్చువల్లీ. సో నోబడీ క్వశ్చన్స్ ఎనీథింగ్, ఇట్స్ యువర్ ఓన్ యార్డ్. పుట్ ఏ గ్యాస్ లైన్, పుట్ సమ్ లిటిల్ మోర్ మనీ and put a nice outside barbecue. But again, winter lo వచ్చేపాటికి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. But it's nice. అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు మాత్రం కొంచెం తగ్గించుకుంటే బెటర్. ఎగ్జాక్ట్లీ. సో యూ హ్యావ్ టు ఫాలో. కొంతమంది మన వాళ్ళు తెలియకుండా అలార్మ్స్ ని కొద్దిగా కప్పేయటం, తీసేయటం అటువంటి చేస్తుంటారండి. అండ్ డెఫినెట్లీ ఐ డోంట్ రికమెండ్ డూయింగ్ దట్. రాదర్ యూ హ్యావ్ టు కట్ డౌన్ యువర్ పిండి వంటలు కానీ అవి కానీ డెఫినెట్లీ బయట నుంచి తెచ్చుకోవడం, ఎందుకంటే ఇట్స్ వెరీ సేఫ్టీ ఇష్యూ అండి. ఇట్స్ విత్ ఎ స్మాల్ థింగ్, అంతా వుడెన్ కన్స్ట్రక్షన్ ఇవి కాబట్టి మనకి ఇండియాలో కొద్దిగా అంత కాంక్రీట్ అయి ఉంటుంది కాబట్టి అంత ఇమ్మీడియట్గా అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఇక్కడ వుడెన్ ఫ్లోరింగ్, వుడెన్ ఎవ్రీథింగ్, విత్ ఇన్ నో టైమ్, విత్ ఇన్ 5 minutes ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఓకే, స్పెషల్లీ కిడ్స్. ఇప్పుడు వుడెన్ కన్స్ట్రక్షన్ అంటే నాకు ఒక వర్డ్ గుర్తొచ్చింది. సో యాక్చువల్గా అంటే మన ఇండియావి సౌత్ వెస్ట్ అంటే ఇట్లా ఎట్లయితే వస్తున్నాయో, ఈస్ట్ ఫేజ్, వెస్ట్ ఫేజ్, సౌత్ ఫేజ్ అని, ఇన్ ఫ్యూచర్లో మన ఇండియాలో లాగా సిమెంట్ తో కాంక్రీట్ తో బిల్డ్ చేసే హౌసెస్ ఏమైనా వచ్చే అవకాశం ఉన్నదా ఇక్కడ? సో అగైన్ నాట్ ఇన్ షికాగో బట్ అదర్ స్టేట్స్ లైక్ టెక్సస్. సో ఇక్కడ ఎక్కడైనానండి, ఇట్స్ ఆల్ ఎకనామిక్ థింగ్, రైట్? మీకు బయటకు వెళ్ళి ఒక వస్తువు కొనుక్కోవాలి అంటే డెఫినెట్లీ ఇక్కడ కూడా మీరు ఎవరితోటన్నా కాంక్రీట్ తోటి కాంట్రాక్టర్లు వాళ్ళు ఉంటారు. మీకు డబ్బులు ఉన్నాయనుకోండి, మీరు ఓన్ గా కట్టించుకోవాలనుకుంటే నోబడీ ఈస్ గోయింగ్ టు స్టాప్ యూ. బట్ దీనికి మామూలు వుడ్ హౌస్ కంటే కూడా అది ఒక మీకు 2 రెట్లు 3 రెట్లు స్కిల్డ్ లేబర్ కావాలి, రకరకాల ఇక్కడ అవైలబుల్ గా లేరు వాళ్ళు. ఇక్కడ మనకుండే వర్క్ మెన్ అంతా వుడ్ తోటి కార్పెంటర్స్ అంటాం యాక్చువల్ గా. ఇల్లు కట్టేవాళ్ళు మనం అక్కడ మేస్త్రీలు అంటాం, ఇక్కడ కార్పెంటర్స్ అంటాం. సో ఈ కార్పెంటర్స్ వాళ్ళు వెరీ హై స్కిల్డ్, వెరీ క్విక్, హౌ టు డూ దట్ ప్రాసెసెస్ ఎన్నో సంవత్సరాల నుంచి వెల్ మెయింటైన్, ప్లస్ వుడ్ చీప్ కూడా కాంక్రీట్ దానికంటే. అందుకనే ఎకనామిక్ గా ఇక్కడ మనకి ఇంకా వుడ్ బాగా అవైలబుల్ కాబట్టి ఇక్కడ కెనడా నుంచి ఫుల్ వుడ్ వస్తూ ఉంటుంది. వీటన్నిటి వలన ఇట్స్ ఏ కాస్ట్ ఎఫెక్టివ్, క్విక్కర్. సో దోస్ ఆర్ ది ఓన్లీ 2 factors. మీరు మీ సొంతగా కాంక్రీట్ కట్టించుకోవాలంటే ఇట్స్ పాసిబుల్, బట్ ఇట్ విల్ బి వెరీ టీడియస్ ప్రాసెస్. ఓకే, సో కమింగ్ టు ద లైక్ రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్లో ఇప్పుడు రెంటల్ బిజినెస్ ఉంటుంది, లేదు అంటే కమర్షియల్ బిజినెస్. సో కమర్షియల్ ప్లేసెస్ కొనేసి వాటిని రెంటల్కి ఇవ్వడం జరుగుతుంది. సో విచ్ వన్ ఈస్ ద బెస్ట్ అంటే ఏది సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ మై కజిన్, సో ఫస్ట్ అతను టౌన్ హౌస్ కొన్నాడు. టౌన్ హౌస్ కొన్న తర్వాత ఒక 1 year 6 months ఉన్నాడు, నాకు తెలియదు ఎగ్జాక్ట్ హౌ మెనీ మంత్స్ వెళ్ళి. తర్వాత దాన్ని రెంట్కి ఇచ్చేసాడు. సో అండ్ తర్వాత ఒక ఇండిపెండెంట్ హౌస్ కొన్నాడు, అది కొనేసి అది రెంట్కి ఇచ్చేసాడు. ఇప్పుడు 3rd house కొన్నాడు. సో 3rd house కొని అది కూడా అంటే ఇప్పుడు లివింగ్ చేస్తున్నాడు. సో ఒక్కొక్క ఇల్లు కొన్నప్పుడు అన్నిట్లో మనం ఎన్ని నెలలు ఉండాలి, లేదంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి టు గెట్ యర్ రెంట్, అంటే రెంట్కి ఇవ్వడానికి ఇన్ని మంత్స్ అని ఉండాలి అని ఉంటుంది కదా, అట్లాంటిది. ఓకే, మీరు కొనగానే వెంటనే ఇవ్వచ్చు, కానీ మీరు కొన్ని సబ్ డివిజన్స్ లో హై రైజ్ బిల్డింగ్స్ లో అట్లా కొన్నారనుకోండి, ఓకే, కొన్ని అసోసియేషన్ వాళ్ళకి లోకల్ గా ఆ కమ్యూనిటీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండొచ్చు, ఒక్కోసారి ఉంటాయి. సో ఒక కమ్యూనిటీలో ఒక హై రైజ్ బిల్డింగ్ దాంట్లో చేరినప్పుడు ఇన్ని నెంబర్ ఆఫ్ హౌసెస్ ఇవ్వచ్చు అని ఒక రూల్ ఉండొచ్చు.
సో ఇవి సబ్ డివిజన్ మారుతూ ఉంటాయి. ఇండిపెండెంట్ హౌస్ అయితే జనరల్గా ఎక్కడ ఉండవు. టౌన్ హౌసెస్ లాంటి చోట, కండోమినియమ్స్ ఉన్న చోట, హైరైజ్ అపార్ట్మెంట్లు ఉన్న చోట వాళ్ళకు రూల్స్ వాళ్ళే ఫామ్ చేసుకుంటారు. ఇందులో ఒక్కసారి అసలు ఎవరికి రెంట్ ఇవ్వకూడదు అనేటటువంటిది కూడా ఉండొచ్చు. దే షుడ్ నాట్ బి నో రెంటల్ ఇన్ దట్ బిల్డింగ్. ఆర్ 50% ఒక్కోసారి వాళ్ళు డిసైడ్ చేస్తారు 50% హౌసెస్ మాత్రమే రెంట్కి ఇవ్వచ్చు అని. సో అవి ఎప్పుడు దే కీప్ ఆన్ చేంజింగ్. సో ఆ బిల్డింగ్లో ఉండే వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయం దాన్ని మీరు కొనే ముందు కండోమినియం లాంటిది అయితే హైరైజ్ బిల్డింగ్ దానితో కనుక్కోవాలి. ఇన్ కేస్ మీకు ఫ్యూచర్లో రెంటల్కి ఇవ్వాలి అనే ఉద్దేశం కనుక్కుంటే ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ముందే మీరు తెలుసుకొని కొనుక్కోవాలి. ఇప్పుడు అంటే అంటే రెంటల్ బిజినెస్ మంచిదా, లేదు అంటే కమర్షియల్ ప్లేసెస్ కొని ప్లేసెస్ అమ్మడము? నాకు మిగతా కమర్షియల్ దాంట్లో అంత ఎక్స్పీరియన్స్ లేదండి. సో కమర్షియల్ స్పేస్ కూడా దెర్ ఇస్ అ హ్యూజ్ కమర్షియల్ ప్లేస్లో కూడా చాలా వెరైటీలు ఉన్నాయండి. కొంతమంది స్ట్రిప్ మాల్స్ అని చేస్తుంటారు, కొంతమంది పెద్ద కాంప్లెక్సెస్ చేయొచ్చు, కొంతమంది ఎక్స్క్లూజివ్లీ ఇక్కడ ఎవ్రీథింగ్ ఇస్ అ వెరీ ఫైన్ వర్టికల్ అండి. సో మీకు అందులో డీప్ నాలెడ్జ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రిప్ మాల్ కొన్నారనుకోండి, అది కొన్న తర్వాత మీకు ఎన్ని నెలలకి దాకా మీరు ఖాళీగా ఉంచుకోవాలి అనేటటువంటిది ఒక మేజర్ ఇష్యూ. ఇక్కడ డిమాండ్ ఎంత ఉంది లేదు అనేటటువంటి తెలిసి ఉండాలి. సో ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్. యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పర్టైజ్. మీరు జస్ట్ ఏమి తెలియకుండా వెళ్ళుకున్నారంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో మా సోహం రియాలిటీ ఎక్స్పర్టీస్ వీఆర్ ఇన్ రెసిడెన్షియల్ రెంటల్ మార్కెట్. సో మేము కొన్నటువంటి ఏరియాలో వీ హ్యావ్ ఎ క్లియర్ డేటా. ఈ ఏరియాలో ఈ హౌస్ కనుక్కుంటే మీకు వేకెన్సీ రేట్ ఎంత ఉంటుంది, ఎంత మీకు రెంట్ వస్తుంది, సో వాట్ ఆర్ ది అదర్ ఇష్యూస్, వీఆర్ వెరీ వెరీ ఫెమిలియర్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్. సో వీఆర్ కంఫర్టబుల్ విత్ ఇట్, దట్స్ వాట్ వీ డూ. ఇప్పుడు మీరు నన్ను కమర్షియల్ గురించి అడిగితే ఐ డోంట్ హ్యావ్ బిగ్ జనరల్. దట్స్ ఫైన్. సో దట్స్ ఫైన్. యాక్చువల్గా రెంటల్ బిజినెస్ అంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇంత క్యాలిక్యులేట్ చేస్తాం, లేదు ఇంత ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది, లేదు అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం దీని నుంచి అని ఉంటుంది. సో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిటైల్ బిజినెస్ చూసుకోండి, ఓకే 30% దీని నుంచి ప్రాఫిట్ మార్జిన్ వస్తుంది, లేదంటే 40% దీని నుంచి మార్జిన్ వస్తుంది. సో రెంటల్ బిజినెస్లో ఎంత ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం ప్రాఫిట్ మార్జిన్ అనేది? సో ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ది మార్కెట్ టు మార్కెట్. సో మీకు ఎంత కావాలి, అది మీకు కంఫర్టబుల్గా లేదా అని చూసుకోవటం ముఖ్యం. సో ఇన్ దిస్ మార్కెట్ వేర్ వీ ఆపరేట్ అండి, జనరలీ అవర్ కంపెనీ అండ్ అవర్ ఇన్వెస్టర్స్ జనరలీ అవర్ రేట్ ఆఫ్ రిటర్న్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ మినిమం అరౌండ్ ఇన్ దిస్ మార్కెట్, ఇన్ దిస్ ఇంట్రెస్ట్ రేట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొద్దిగా సెల్లర్ మార్కెట్ అంటే ఇట్స్ ఏ హయ్యర్ సైకిల్. సో ప్రాపర్టీ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి, ఇంట్రెస్ట్ రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఈ సిచ్యువేషన్లో జనరల్గా షికాగో ల్యాండ్ ఏరియాలో మ్యాక్సిమం దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఈజ్ అరౌండ్ 7, 8, maybe 9%. So the earlier time when the property values were low and the interest rates were low, we were making probably 15, sometimes even 20% also. But those margins are not available right now. So that's why big time investors and everybody is waiting for the interest rates to come down or the property values will come down. But the good thing ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ రేట్లు ఏమైనా పెరిగిన తర్వాత రెంటల్ కూడా ఒక 10-15% పెరిగినాయండి. సో రెంటల్ ప్రైసెస్ కూడా బాగానే పెరిగినాయి, కానీ మన ఇంట్రెస్ట్ రేటు ప్లస్ ప్రైస్కి ప్రపోర్షనేట్గా పెరగలేదు రెంటల్ ప్రైసెస్. దానివల్ల అంటే యువర్ రేట్ ఆఫ్ రిటర్న్స్ ఆర్ నౌ లిటిల్ బిట్ లోవర్ కంపేర్ టు 3-4 years బ్యాక్. సో యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ 7-8% రిటర్న్స్, యూ కెన్ బై ఏ ప్లేస్ సమ్వేర్ ఇన్ షికాగో ఏరియా. సో ఇప్పుడు అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలి, ఆ ఎంతూజియాజం నాకుంది, ఆ జీల్ నాకుంది అనుకునే వాళ్ళకి సో కొన్ని బేసిక్స్ అంటే బేసిక్ సెన్స్ ఉన్న వర్డ్స్ కొన్ని తెలియవు. ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే పర్టికులర్ అంటే నాకైతే ఇంట్రెస్ట్ లేదు, కానీ నాకైతే యూనిట్ అంటే ఏంటో కూడా తెలియదు. వాట్ ఈస్ ద యూనిట్? అసలు యూనిట్ అంటే ఏంటి, మల్టీ యూనిట్ బిల్డింగ్స్ అంటే ఏంటి? సో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం? షూర్ అండి. యూనిట్ అంటే ఏం లేదండి, ఒక కమ్యూనిటీలో ఒక 500 houses ఉన్నాయనుకోండి, దిస్ 500 units. యూనిట్ ఈజ్ నథింగ్ బట్ వన్ పర్టికులర్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ, దే కాల్ ఇట్ as sometimes here is a unit. సో ఇంకొక పెద్ద వర్డ్స్ అనేటటువంటివి స్పెషల్గా ఏం లేదండి. మీరు ఇంకేదన్నా అడిగారు కదా, మల్టీ యూనిట్ అంటే నెంబర్ ఆఫ్ 1, 2, 3, 4 ఎన్ని యూనిట్లు కలిసి ఉంటాయో దాన్ని యూ కాల్ ఇట్ యాజ్ అ మల్టీ యూనిట్. సో జనరలీ ఈ వర్డ్స్ ఎక్కువ మీరు రెసిడెన్షియల్ రెంటల్ బిజినెస్ లో ఉపయోగిస్తుంటారు.
సో there's a specific people like we buy multi-unit properties. అంటే we buy together more than 1 or 2, 3 units. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80-90 సబ్ డివిజన్ రెంటల్ ఉందనుకోండి, వీ క్యాన్ ఇట్ ఇస్ మల్టీ యూనిట్ ప్రాపర్టీ. ఓకే. ఒక్కోసారి 30-40 ఉండొచ్చు, ఒక్కోసారి 300 ఉండొచ్చు ఆ సబ్ డివిజన్లో. ఆల్ దోస్ ఆర్ రెంటల్ ప్రాపర్టీస్. సో జనరల్గా రెంటల్ ఇన్వెస్టర్స్ ఇస్ ఎ బిగ్ టైమ్ వెన్ యూ ఆర్ అబౌవ్ $multi-million యూనిట్స్ అండ్ ఆల్, యూ కాల్ మల్టీ యూనిట్స్ ఓకే. బికాస్ యూ ఆర్ బయింగ్ ఓకే. బిగ్ హౌసెస్ ఆర్ మల్టీ విచ్ యూనిట్స్. హెస్ గాట్ 70-80 డబుల్ బెడ్రూమ్స్ అని, ఆర్ మిక్స్ కూడా ఉండొచ్చు, ఓకే. సింగిల్ బెడ్రూమ్, స్టూడియోలు అన్నీ కలిపి ఓకే. ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అనేటటువంటిది. సో That's what అంటే multi-unit. ఓకే. సో ఇప్పుడు యూనిట్స్ గురించి కాకుండా ఇప్పుడు ఏంటంటే లగ్జరీ మ్యాన్షన్స్ కానీ, లగ్జరీ హౌసెస్ కానీ, సో వాటిని రియల్ ఎస్టేట్ని అసలు ఎట్లా అంటే బేసిక్ నుంచి సేమ్ ఉంటుందా, లేదు అంటే మ్యాన్షన్స్కి, లేదు అంటే లగ్జరీ అపార్ట్మెంట్స్ కానీ, లగ్జరీ హౌసెస్ కానీ దేర్ ఇస్ అ డిఫరెంట్ స్కేల్ ఆఫ్ రియల్ ఎస్టేటా, లేదు అంటే డిఫరెంట్ స్కేల్ ఆఫ్ ప్రాఫిటా? సో దానికి సేమ్ ఉంటుందా? షూర్ ఇందులో కూడానండి, లగ్జరీ ఇస్ ఎవ్రీవేర్ లైక్ ఎనీ ప్లేస్. ఈస్ ఒక వస్తువుకి లో లెవెల్, మిడిల్ లెవెల్, హై లెవెల్ ఇట్లాగా ఉన్నట్టు రియల్ ఎస్టేట్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ రెంటల్ మార్కెట్లో వి క్లాసిఫై ప్రాపర్టీస్ ABCD కేటగిరీస్ అని ఉన్నాయి. ఏ అంటే లగ్జరీ రెంటల్ అపార్ట్మెంట్స్. ఓకే. సో మీకు అన్ని అమ్యూనిటీస్ ఉంటాయి, మంచి డీసెంట్ నైబర్హుడ్స్లో ఉంటాయి. ఓకే. అక్కడ రెంటల్ కూడా ఎక్కువే ఉంటాయి. So generally when we work in this residential rental market, so you categorize top level properties as A. ఓకే. దానికంటే కొద్దిగా తక్కువ కేటగిరీ B. CD అంటే కొద్దిగా రఫ్ నైబర్హుడ్స్, అంటే కొద్దిగా క్రైమ్ ఉండొచ్చు, ప్రాపర్టీ వాల్యూస్ అంత రీసెంట్ ఉండకపోవచ్చు. ఇట్లా D లెవెల్ కేటగిరైజ్ ఈజ్ ది లో లెవెల్ కైండ్ ఆఫ్ ఎ వెరైటీ అనమాట. ఇవి రెంటల్కి వచ్చినప్పుడు. సో ఇండివిజువల్ ప్రాపర్టీస్ ఓన్ somebody who is living in that property, people call it as a luxury real estate market is also there. Okay. And anything above probably $1 million is generally considered goes under luxury market. Up to any million, 50 million, 60 million, 100 million. Okay. There's no limit. But the overall operation dynamics is everything is same అండి. Okay. అంటే కొంతమంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ దే ఆర్ కైండ్ ఆఫ్ స్పెషలైజ్డ్, దే కాల్ దెమ్సెల్వ్స్ ఈజ్ we only deal with luxury properties. Okay. So they have that clientele. They want to deal only with people who can buy $3, $4, $5, $10 million properties. సో అక్కడ సెల్లింగ్ అనేటటువంటిది కొద్దిగా నెట్వర్కింగ్ తోటి ముడిపడి ఉంటుంది. ఓకే. సో డెఫినెట్లీ ఎందుకంటే పెద్ద మార్కెట్ కదా. అది ఇప్పుడు స్వీట్ స్పాట్ ఏంటంటే మ్యాక్సిమం యావరేజ్ ప్రాపర్టీ వాల్యూస్ అండి. ఎక్కువ ప్రాపర్టీస్ ఏ ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ షికాగో మార్కెట్లో యావరేజ్ హోమ్ ప్రైసెస్ అని ఉంటుంది. ఓకే. సో దట్ ఈస్ అరౌండ్ 300, 350, 400. So this is where maximum property owners are, middle class people. So anything that goes, for example, మీరు ఒక $10 million ప్రాపర్టీ మీకు ఉందనుకోండి, దాన్ని కొనటము కష్టమే, అమ్మటము కష్టమే, అంతమంది కస్టమర్లు ఉండరు మార్కెట్లో. సో మీరు బ్రోకరేజ్ కంపెనీస్ కూడా అందులో వాళ్ళకి నెట్వర్క్ ఉంటుంది, స్పెషలిస్ట్ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఆ 10 million, 20 million వర్త్ ఆఫ్ నెట్వర్కింగ్లో ఉండే వాళ్ళకి కొద్దిగా దాన్ని మీరు రెగ్యులర్ పబ్లిక్కి అంత మీకు ఉండదు, డిమాండ్ ఉండదు. So that is why they try to differentiate themselves. We are luxury real estate agents, or most of the people are just middle. We try to cater to middle range, but we do also sell some luxury houses also once in a while if some client comes. సో ఇప్పుడు అంటే ఫ్యూచర్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ మీద, పర్టికులర్గా హౌసెస్లో కానీ అండ్ ప్లేసెస్లో కానీ, ఇన్ ద వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో 2025కి వచ్చాం. సో హౌస్ ద రియల్ ఎస్టేట్ మార్కెట్ and coming from government also. So how is the real estate market? Yeah, it's kind of American real estate is very well matured and saturated market అండి. Okay. అంటే ప్రతి ఒక్కడికి యావరేజ్ ప్రాబ్లీ 1 house ఉంటుంది. కొంతమందికి ఈవెన్ మిడిల్ క్లాస్ లెవెల్ పీపుల్ ఆల్సో హ్యావ్ ఓన్స్ 2 houses. ఓకే. సో ఒకడికి ఇక్కడ ఉంటుంది సిటీలో, ఒకడికి ఇంకోటి లేక్ పక్కన ఉండొచ్చు. ఇన్ ది మిడ్ వెస్ట్ ఈవెన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది నేటివ్ లోకల్ పీపుల్, సో దే హ్యావ్ ఆల్రెడీ ఫుల్ఫిల్ దేర్ కైండ్ ఆఫ్ ఎ డ్రీమ్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్. ఇట్స్ నాట్ 1 property they own 2 properties. వెకేషన్ హోమ్ ఆల్సో. సో బట్ ఈ కొత్త ఇమిగ్రెంట్స్ రావటము, లేకపోతే ఎకానమీ గ్రో కావటము, సో ది ఓనర్షిప్ ఈజ్ ఆల్రెడీ ఎట్ ఏ వెరీ హై లెవెల్ ఇన్ అమెరికా. ఓకే. సో ఈ ఇమిగ్రేషను, జాబ్స్, దీనివల్ల ఏంటంటే అంత ఇక్కడ టకామని భూమి అయ్యేటటువంటిది అట్లీస్ట్ మిడ్ వెస్ట్ దాంట్లో పెద్ద ఏమి ఉండదండి. ఎప్పుడు
ఇట్స్ ఆల్వేస్ కైండ్ ఆఫ్ వెరీ స్టేబుల్ ఆర్ ఇట్ గోస్ డౌన్. ఇట్స్ కైండ్ ఆఫ్ మేబీ ఒక్కోసారి ఈస్ట్ అండ్ వెస్ట్ కోస్ట్లో కొన్ని అమెజాన్ లాంటి చోట కంపెనీలు పెరిగినప్పుడు ఇటువంటి సంథింగ్స్ హ్యాపెన్స్ డ్యూరింగ్ దోస్ మార్కెట్స్ లైక్ సిలికాన్ వ్యాలీ హస్ గ్రోన్ ట్రెమెండస్లీ సిన్స్ లాస్ట్ 15-20 years. ఓకే సో ఇటువంటి ఒక స్పెషల్ ఇండస్ట్రీస్ ఏమన్నా ఉన్నప్పుడు అటువంటి చోట బాగా పెరిగేదానికి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం ఈవెన్ శాన్ ఫ్రాన్సిస్కో ఆల్సో ది ప్రైసెస్ హ్యావ్ కమ్ డౌన్ ఫర్ ది ఫస్ట్ టైం. ఓకే సో దేర్ ఇస్ నో ఎనీ ఆల్వేస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఇన్ ఎనీ మార్కెట్. Local job market plays the very, very important role in a real estate market anytime. సో లోకల్ ఎట్లా ఉంది డిమాండ్, బిగ్గెస్ట్ ఏమన్నా ఒక టెస్లా లాంటి కంపెనీ వస్తుందనో, సెకండ్ హెడ్ క్వార్టర్స్ వస్తుందనో. ఒక నైజీరియన్ రియల్ ఎస్టేట్ ఆమెతో మాట్లాడుతున్నప్పుడు సేమ్ ఇదే టాపిక్ చెప్పింది. రైట్. ఎందుకు షికాగో నుంచి మూవ్ అవుతున్నారు అంటే టెక్సస్లో టెస్లాది పెద్ద కంపెనీ వస్తుంది, ఎస్. సో అక్కడికి వెళ్తే రియల్ ఎస్టేట్ మార్కెట్ బూమ్ అవుతుంది, సో అని చెప్పేసి మేము అందుకే అక్కడికి మూవ్ అయిపోతున్నాం అన్నది యాజ్ రియాలిటీ. సో ఇట్స్ వెరీ క్లోజ్లీ లింక్డ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈస్ ది జాబ్ మార్కెట్. సో జాబ్ మార్కెట్ లేకపోతే జనాలు ఉండరు, జనాలు మూవ్ అయిపోతుంటారు. జాబ్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఎవ్రీథింగ్ గ్రోస్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది లోకల్ జాబ్ మార్కెట్. రియల్ ఎస్టేట్ ఈస్ ప్రపోర్షనేట్ అండి. ఓకే, ఇప్పుడు జనరల్ క్వశ్చన్స్ అసలు sure. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆమెకి జాబ్ పోయింది, సో వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ బ్యాడ్ ఉంది, సో ఇండియాకి మూవ్ అవ్వాల్సి వచ్చింది. సో వాట్ ఈస్ ద సినారియో? అంటే ఇప్పుడు ఆ హోమ్ ఏం చేయాలి? రెంటల్కి ఇచ్చుకోవాలా, లేదు అంటే అమ్మేసేయాలా? సో ఎలా హౌస్ని సో సేల్ చేయాలి? Yeah, these challenges we face because of these visa problems అండి. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మీరు ఆల్రెడీ ఉన్నారు, సెటిల్ అయి ఉన్నారు, అండ్ ఇట్స్ ది సేమ్ థింగ్. యూ లూజ్ వన్ జాబ్, యూ గెట్ అనదర్ జాబ్. బట్ ఇక్కడ లోకల్లో ఉండేటటువంటి వాళ్ళకి కూడా రియల్ ఎస్టేట్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ అండి. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ వీసా. వీసా ఈజ్ వన్ థింగ్, బట్ యువర్ జాబ్ ఈజ్ అదర్ సెకండ్ థింగ్. సో యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ దట్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఆర్ యువర్ జాబ్ ఇన్కమ్ కీప్స్ ఆన్ కమింగ్, మార్ట్గేజ్కి ఎంత కట్టాలి అనేటటువంటి మీ దగ్గర డబ్బులు ఉన్న రోజు ప్రాబ్లం లేదు. డబ్బులు ఏ రోజైతే లేవు, మీరు జాబ్ పోయిందో, లేకపోతే మీకు వెనక బ్యాకప్ లేదు, లేకపోతే మీకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు స్టార్ట్ అవుతాయి. సో సేమ్ 2008-9లో బిగ్గెస్ట్ వరల్డ్ ఎకానమీ కొలాప్స్ ఈజ్ జస్ట్ బికాస్ American homeowner lost their job and they don't have the money to pay for the mortgage. This was the real scenario. సో అటువంటప్పుడు మీరు వీసా ఉండండి, వీసా లేకపోనివ్వండి, ఏ సిచ్యువేషన్లో కూడా మీరు బ్యాంక్కి డబ్బులు పే చేయలేకపోతే ఒకటే మార్గం, దాన్ని మీరు అమ్మేయటం, లేకపోతే ఇక్కడ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాసెసెస్ కూడా ఉన్నాయండి. ఓకే, యాక్చువల్గా మనం అంత వరీ కావాల్సినటువంటి అవసరం లేదు. దిస్ ఇస్ అనదర్ థింగ్ లాట్ ఆఫ్ పీపుల్ డు నాట్ నో. మీరు బ్యాంక్కి పే చేయలేకపోతే ఎయిదర్ యూ కెన్ డిక్లేర్ ఎ బ్యాంక్రప్సీ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో అనదర్ వన్ ఈస్ దర్ ఈస్ ఎ షార్ట్ సేల్ ప్రాసెస్ అని ఒకటి ఉంటుంది. వాడు ఏమంటాడంటే బ్యాంక్ వాడు, సరే నువ్వు అమ్ము, ఏ డబ్బులు అయితే నీకు వస్తాయో అది నాకు ఇమ్మంటాడు. మీరు ఎంత డౌన్ పేమెంట్ చేశారో ఆ డబ్బులు మీరు పోతాయి. ప్లస్ మీకు క్రెడిట్ హిస్టరీ కూడా ఒక 4-5 years ఏం కొనేదానికి ఉండదు. సో అది ఒక ప్రాసెస్ ఉంది. టోటల్గా మీరు ఇంకోటి బ్యాంక్రప్సీ కైండ్ ఆఫ్ ఏ హౌస్, ఐ ఫర్గాట్ ది నేమ్. సో దాన్ని కూడా మీరు కంప్లీట్గా ఏం పే చేయాలన్నప్పుడు బ్యాంక్ విల్ టేక్ ఓవర్ యువర్ హౌస్. దట్ ఈస్ అనదర్ ప్రాసెస్. సో ఇవన్నీ కూడా జనరల్గా యూ డోంట్ వాంట్ టు డూ, యువర్ క్రెడిట్ హిస్టరీ విల్ బి లాస్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ బెస్ట్ ఇఫ్ యూ కెన్ సెల్ ఇట్ ఆఫ్ ఇఫ్ యూ కెన్ డూ ఇట్. Or if you want to give it a rent, how much rent you are making, that you calculate. మీకు వచ్చేటటువంటి మార్ట్గేజ్ ఆ రెంట్కి వచ్చేటటువంటి రెంట్ మార్ట్గేజ్కి ఎక్స్పెన్సెస్కి సరిపోయే పని అయితే మీరు మళ్ళీ ఆ హౌస్ ఫ్యూచర్లో కావాలి అని ఉద్దేశం ఉంటే, వచ్చి ఆక్యుపై చేయాలనే ఉద్దేశం కనుకుంటే, ఇట్స్ బెటర్ టు గివ్ ఇట్ ఆన్ రెంట్ ఆల్సో. ఓకే, ఇప్పుడు ఇంకో డౌన్ పేమెంట్ అంటే గుర్తొచ్చింది. సో అంటే కొంతమంది 10,000 పే చేయగలుగుతారు, కొంతమంది 20,000 పే చేయగలుగుతారు, లేదంటే కొంతమంది నా దగ్గర డబ్బులు నేను 100K పే చేయగలుగుతారు. సో ఇలాంటి సినారియోస్ వస్తాయి ఫ్యూచర్లో, గెస్ చేయలేరు. అరే నా జాబ్ పోతుంది రాబోయ్ అని నెక్స్ట్ గెస్ చేయలేరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ పేమెంట్ చేస్తారు, 100K డౌన్ పేమెంట్ చేయడం, 80K పేమెంట్ చేయడం. సో ఇలాంటి సినారియోస్ వస్తాయో రావో తెలియదు, కానీ సో ఎంత డౌన్ పేమెంట్ చేస్తే మంచిది ఒక హౌస్ కొనేటప్పుడు? గుడ్ క్వశ్చన్ అండి. ఇక్కడ మీకు ఆప్టిమమ్ పేమెంట్ ఈస్ 20%. ఓకే, 20% డౌన్ పేమెంట్ చేస్తే బ్యాంక్ మీకు మంచి ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది. మీరు 30% పే చేసినా కూడా అదే ఇంట్రెస్ట్ రేట్. కానీ 20% కంటే తక్కువ ఎప్పుడైతే పే చేస్తారో మీకు ఎక్స్ట్రా పెనాల్టీస్ ఉంటుంది బ్యాంక్ నుంచి. దాన్ని బ్యాంక్స్ కన్సిడర్ దట్ యాజ్ ఎ రిస్క్ అనమాట. ఓకే, సో టు గివ్ యూ ఎ లోన్, సో ఫర్ దట్ దే విల్ ఛార్జ్ యూ అనదర్ ఈఎంఐ. సో ఈఎంఐ అంటే ఎక్స్ట్రా మార్ట్గేజ్ ఇన్సూరెన్స్, అడిషనల్ మార్ట్గేజ్ ఇన్సూరెన్స్ ఈఎంఐ.
సో దాట్ యూ హ్యావ్ టు పే ఎక్స్ట్రా. సో ఐ ఆల్వేస్ సజెస్ట్ అట్లీస్ట్ పే మినిమం 20%. సమ్టైమ్స్ డబ్బులు లేవనుకున్నప్పుడు ఈవెన్ యూ కెన్ గో అప్ టు 5-10% ఆల్సో కూడా. సో తర్వాత ఓకే మీకు షార్ట్ టర్మ్లో లేవు, సో తర్వాత మీరు ఎప్పుడైతే 20% క్రాస్ చేస్తారో మళ్ళీ దాన్ని రీఫైనాన్స్ చేసుకొని ఆ పెనాల్టీ లేకుండా చూసుకోవచ్చు. So more details, there are a lot of lenders we can give you a reference. There are so many intricacies. So, but as a real estate broker, definitely 20% is the optimum thing అండి. ఓకే. సో ఇప్పుడు ఒకటి అంటే సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను. Sure. యాక్చువల్గా ఒక 25, 26, 27 ఏజ్ ఉన్న యంగ్స్టర్కి యాక్చువల్గా బ్రాండ్ న్యూ కార్ కొనుక్కోవాలి, లేదంటే BMW X7 లేదంటే లగ్జరియస్ కార్స్ కొనుక్కోవాలని ఉంటుంది, Sure. ఇన్స్టెడ్ ఆఫ్ హౌస్. Yeah. సో మీరేం సజెస్ట్ చేస్తారు? సో వాటిని లగ్జరీ కార్స్ని కొనుక్కోవడం అంటే బిజినెస్కి యూజ్ అవుతుందా పర్సనల్గా? Yes. అండ్ లేదు అంటే ఒక ఇల్లు కొనుక్కొని దాంట్లో ఉండడం బెస్ట్ అంటారా? వాట్ ఈజ్ సజెస్ట్? So it's again individual decision. Yeah. Absolutely, whatever you have money, you can go do and everything. But if you ask me personally that question, I never, being a businessman and very frugal, I never buy any luxury cars. Okay. So I never buy. So I still drive the Toyota Corollas and all that, or anybody. I mean, I don't have much money for me. Toyota Corolla itself is luxury for me. So, but spending on a car is, to me, is a ridiculous thing. Okay. సో ఎందుకంటే మీరు అది వెంటనే డిప్రిషియేట్ అయిపోద్ది. సో నేను ఇంతకుముందు అన్నట్టే 40-45 100K మీరు డబ్బులు జేబులో పెట్టుకొని చక్కగా ఇల్లు కొనుక్కొని దాని మీద ఉన్న డబ్బుల మీద 7-8% మీకు అడిషనల్ ఇన్కమ్ జనరేట్ చేయటం, టు మీ యాజ్ అ బిజినెస్ అండ్ బీయింగ్ ఫ్రూగల్ ఈస్ ది బెస్ట్. ఐ వుడ్ సజెస్ట్ డెఫినెట్లీ. ఐ హైలీ ఎంకరేజ్ పీపుల్ నాట్ టు బై దీస్ కార్స్. కార్ ఈజ్ అ డిప్రిషియేటింగ్ థింగ్ అండ్ వాట్ యూఆర్ గోయింగ్ టు మన మనీ సంపాదించడానికి వచ్చింది ఇక్కడ. సో దట్స్ డాలర్స్. ఐ వుడ్ సే దట్ పర్సనలీ ఐ విల్ నాట్ గో. ఐ నెవర్ వెంట్ ఫర్ దోస్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే రీసెంట్గా ఎవరైతే రియల్ ఎస్టేట్లోకి వచ్చి ఒక 1-2 years నుంచి రియల్ ఎస్టేట్ చేద్దాం, సేల్స్ ఎక్కువ అవ్వడం లేదు, సో ఎవరైతే బాధపడుతున్నారో అంటే లేదంటే సేల్స్ ఎక్కువ వస్తున్నాయి, ఎవరైతే క్యూరియాసిటీతో ఇంకా ఫైర్ మీద చేస్తున్నారో, సో వాట్ ఈస్ ద సజెషన్స్ యూ గేవ్? సో మనకి ఎక్కువ ఇప్పుడు ఫస్ట్ టైం కొద్దిగా మన ఆంధ్ర తమిళనాడు జనాభా పెరుగుతూ మన వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ ఉండటం వల్ల ఫస్ట్ టైం వస్తున్నారండి నాలాగా రియల్ ఎస్టేట్లో. ఇండియన్ వాళ్ళు కూడా ఫస్ట్ టైం వి సీ ది పీపుల్ కమింగ్, రైట్? అండ్ ఇంకొకటి ఏంటంటే స్టిల్ ఇట్స్ నాట్ దట్ యాజ్ లుక్రేటివ్ యాజ్ డూయింగ్ ఐటీ జాబ్ అండి. అంటే మెజారిటీ రియల్ ఎస్టేట్ ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తామంటే రియల్ ఎస్టేట్ లైసెన్స్ తీసుకొని యూ బికమ్ ఏ రియల్ ఎస్టేట్ బ్రోకర్. దట్ ఈస్ స్టెప్ నెంబర్ 1 యాక్చువల్లీ. అన్లెస్ యూ హ్యావ్ ఎ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆల్ దట్ యూ కెన్ డూ ఆల్ దోస్. బట్ జనరల్ ఏమి తెలియకుండా ఫస్ట్ టైం రియల్ ఎస్టేట్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళకి, ఇంతకుముందు కూడా మీరు అడిగారు ఏం చేయాలి అని, ఫస్ట్ థింగ్ ఐ వుడ్ సజెస్ట్ ఈస్ టేక్ ఏ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లైసెన్స్. అది మీరు రియల్ ఎస్టేట్ బ్రోకర్ లైసెన్స్ ఓన్లీ ఇల్లు అమ్మాలి, మీకు దాని మీద ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఇల్లు ఒక్కోసారి ఇట్ లుక్స్ లైక్ ఎ సేల్స్ థింగ్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ పోయి జనాలకి ఇల్లు అమ్మాలి, ఇది సేల్స్ అని అనుకోవచ్చు. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ డూ దట్, ఎనీ కైండ్ ఆఫ్ ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ది మార్కెట్. సో యూ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ నెట్వర్కింగ్ విత్ ది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ది మార్కెట్. So that huge database insights you will learn when you become a real estate agent. So that you can use it to try to diversify yourself into so many other venues of real estate. అంటే ఇల్లు కొని అమ్మటం బ్రోకరేజ్ ఒక బిజినెస్. దీంట్లో చేరిన తర్వాత మీరు ఓన్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, ల్యాండ్ కొనుక్కోవచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ కమర్షియల్ కాంప్లెక్స్ వైపు వెళ్ళొచ్చు. మీ ఇంట్రెస్ట్ ని, మీ యొక్క క్యూరియాసిటీని బట్టి మీరు రకరకాలు చేయొచ్చు ఇందులో. సో రియల్ ఎస్టేట్ తీసుకోవటం ఫస్ట్ టైం పీపుల్, ఐ డెఫినెట్లీ సజెస్ట్ యూ షుడ్ గెట్ ఏ రియల్ ఎస్టేట్ లైసెన్స్. ఓకే. సో ఈ లైసెన్స్ కి పర్టికులర్ రియల్ ఎస్టేట్ లైసెన్స్ అంటే డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ రూల్స్ కదా. సో స్టేట్ స్పెసిఫిక్. ఎగ్జాక్ట్లీ. సో ఆ లైసెన్స్ తీసుకునేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి యాజ్ ఏ అంటే డిఫరెంట్ వీసా హోల్డర్స్? ష్యూర్. సో H1 వాళ్ళు ప్రాబబ్లీ చేయొచ్చు అనుకుంటున్నానండి. అట్లీస్ట్ ఈఐడి ఉండాలనుకుంటున్నాను, ఎందుకంటే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ సోర్స్. H1B ఉన్నా కానీ వాళ్ళకి ఒక ఎంప్లాయర్ ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి, ఎవరన్నా ఉండాలి. సో దాని గురించి అంత స్పెసిఫిక్గా రియల్ ఎస్టేట్ అంటే మీకు ఆ ఇన్కమ్ వచ్చినప్పుడు దాన్ని మీరు ఎట్లా చూపిస్తారని నాకు అంత కరెక్ట్గా
to consult your tax and all that. Mm. So as long as otherwise real estate license is very easy అండి. Okay. ఒక 90 hours క్లాసెస్ అవి తీసుకోవాలి ఇక్కడ. Mm. తీసుకున్న తర్వాత ఒక ఎగ్జామ్ ఉంటుంది. Mm. ఆ ఎగ్జామ్ అది పాస్ అయిన తర్వాత దెన్ This is only Illinois, right? ఎనీ స్టేట్ Any ఇస్ సేమ్ ప్రాసెస్. Okay. ఆ స్టేట్ లో మీరు ఒక 70-80 hours ఏదో కోర్స్ ఉంటుంది. Okay. అది తీసుకొని అక్కడ లోకల్ ఆ స్టేట్ తగ్గట్టు ఒక లోకల్ స్టేట్ లాస్ గురించిను రియల్ ఎస్టేట్ గురించి జనరల్గా ఎగ్జామ్ ఉంటుంది. అది పాస్ అయిన తర్వాత మీకు వాడు సర్టిఫికేట్ ఇస్తాడు. అది తీసుకొని మీరు ఎనీ బ్రోకరేజ్ కంపెనీ యూ కెన్ జాయిన్. లైక్ సోహమ్ రియాలిటీ ఈస్ వన్ ఆఫ్ ది బ్రోకరేజ్ వేర్ వి engage other real estate licensed agents. Okay. So once you get your license, you approach a company like us. So we will engage you. So this is not a full-time job. You go and sell your houses. We guide you, we teach you, we train you. And then each property that you sell, you will pay us some commission. Okay. So that is how brokerage company like us works. Like you might have heard about Remax, Yeah. Coldwell Bank, multinational companies in real estate brokerage like Soham. We are only small and locally focused company right now. So, but we will teach you, there are so many intricacies, forms etla nimpali, customers tho etla deal cheyali, how you can market yourself. So many things we will guide you at every step. Okay. And అంటే ఇక్కడ నేను కంపేర్ చేస్తున్నా. Sure. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రియల్ ఎస్టేట్ ఇన్ ఇండియా అండ్ రియల్ ఎస్టేట్ ఇన్ యుఎస్ఏ? Again, India is a growing economy. Okay. So it is, the problems is everything is entirely different. Yeah. So America being a well matured economy and real estate laws, rules and regulations, last 100-120 years nunchi these people have been working every year అండి. Yeah. సో మీకు ఒక ఎట్లా బయ్యరు సెల్లరు కొన్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి అటార్నీ అని ఇట్లా నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అని ఒకటి ఎప్పుడో 120 years బ్యాక్ ఒకటి ఫామ్ అయ్యింది యుఎస్లో. దట్ హ్యాస్ గట్ ఎ హెడ్ ఆఫీస్ ఇన్ షికాగో యాక్చువల్లీ. షికాగో హ్యాస్ గట్ ఏ లాంగ్ రియల్ ఎస్టేట్ బిజినెసెస్ అండ్ ఆల్ దట్. సో అట్లాగే స్టేట్ లెవెల్ మళ్ళీ రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్స్, లోకల్ ఆర్గనైజేషన్స్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ వాలంటరీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రన్ బై రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఇట్ సెల్ఫ్. Okay. సో ఇవన్నీ కూడా ఇండియాలో మనకి ఇప్పుడిప్పుడే ఫర్ ది ఫస్ట్ టైం వీఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ టు my wife, she is one of the presidents in the local real estate That's cool. South Asian ASARP. For the Okay. first time we formed that organization. My wife is one of the president for that this year. So these groups are there, and then this is a local organization, and then we are tied up with a national association. Okay. So we all discuss and we do the networking and everything in the real estate related. So he forms, so actually last year, and India also has formed NAR India, Okay. National Association of Real Estate Agents of India. Mm. సో అవి ఇప్పుడిప్పుడే రూల్స్, రెగ్యులేషన్స్. సో ఇండియాలో మీకు తెలిసిందే, అని ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ది బ్రోకరేజ్ సైడ్ ఆఫ్ ది ఎంటైర్ రియల్ ఎస్టేట్. సో ఈ దీనివల్లనే ఒక్కొక్కటి రూల్స్ ఫామ్ అవుతుండే. అండ్ ఇండియాలో కూడా రీసెంట్లీ దే కమ్ అప్ విత్ రెరా, Okay. సమ్ కైండ్ ఆఫ్ ఎ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బిల్డర్స్ వీళ్ళందరికీ కూడా ఒక సర్టిఫికేషన్ ఉండాలి, ఒక ప్రాసెస్ ఉండాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇటువంటివి కూడా ఇండియా ఈజ్ స్లోలీ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్, బట్ స్టిల్ లాంగ్ టైమ్ టు గో విత్ దోస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో అట్లాగే వెన్ దెర్ ఇస్ నో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫార్మ్ ది రూల్స్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో. ఇఫ్ యూ డోంట్ ఫాలో దెర్ హ్యాస్ టు బి ఎ పెనాల్టీ ఆన్ దట్. Okay. సో అవన్నీ రానంత కాలం ఇట్స్ ఆల్ కైండ్ ఆఫ్ ఏ పీపుల్ బిజినెస్ అండ్ ఎవ్రీబడి అవును. tries to do in their own way. Yeah. That is where the problem comes. అండ్ ఆల్సో అవి ఉన్నప్పుడు అండి కొద్దిగా కన్స్యూమర్కి కూడా మీకు ప్రైస్ పాయింట్ పెరుగుతుంది. Hmm. మన ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే మనం యూఆర్ నాట్ విల్లింగ్ టు పే దట్ ఎక్స్ట్రా మనీ. ఒక క్వాలిఫైడ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ని ఎంగేజ్ చేసాం అనుకోండి, ఇక్కడ ఆల్మోస్ట్ పీపుల్ ఛార్జ్ 5%. అంటే 5% ఆఫ్ $1 million ఈజ్ $50,000. సో ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్కి $50,000 పే చేయాలంటే ఇక్కడ లోకల్లో ఉండే ఇండియన్స్ కూడా యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సో దట్ ఈస్ వేర్ ది ప్రాబ్లమ్ యాక్చువల్లీ కమ్స్. ప్లస్ ఇంకొక అటార్నీ ఉంటాడు, ఇన్స్పెక్టర్ ఉంటాడు, వీళ్ళందరికీ వాళ్ళకి కావాల్సిన పే చేయాలి. సో న్యాచురల్లీ యువర్ పర్చేసింగ్ అండ్ థింగ్స్ విల్ గో అప్. అవును. సో అవి మనం వీ ట్రై టు కట్ డౌన్ దోస్ కార్నర్స్. సో యూ డోంట్ వాంట్ టు ఎంగేజ్. ఇండియాలో కూడా మీరు కావాలి అనుకుంటే పర్సనల్గా ఒక అటార్నీని ఎంగేజ్ చేసుకోవాలి, మీరు డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయా లేదా అని వెరిఫై చేసుకోవచ్చు. అవన్నీ అంత పక్కాగా ఇండివిజువల్గా కనుక చేసుకోదలుకుంటే అక్కడ కూడా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. మనం ఏం లేకుండా ఒకడిని ఎవరినో పట్టుకుంటాం, వాడికి డబ్బులు పే చేయము, వాడు క్వాలిఫైడ్ కాదు, వాడికి ఏం తెలుసో లేదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ ఏంటంటే పీపుల్ జస్ట్ వాంట్ టు డూ ఇట్, సేవింగ్ ది మనీ. ఓకే.
సో దట్ So, ఈస్ yeah. మేజర్ ప్రాబ్లమ్స్ కమ్స్ ఇన్ టు పిక్చర్. Hmm. ఇక్కడ ఎవ్రీబడి బికాస్ ది రూల్స్ ఆర్ దేర్, ప్రతి ఒక్కడు అటార్నీ ఎంగేజ్ చేస్తాడు, ప్రాపర్టీ ఇన్స్పెక్టర్ని ఎంగేజ్ చేస్తాడు, ఏజెంట్ని ఎంగేజ్ చేస్తాడు. ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే మీకు యు ఆర్ ఆల్మోస్ట్ సెక్యూర్డ్. Hmm. ప్లస్ ఇల్లు కొనే ముందు మీరు టైటిల్ ఇన్సూరెన్స్ అని ఒకటి ఉంటుంది. Yeah. మీరు దానికి ఫ్యూచర్లో ఎవడన్నా వచ్చి నా ఇల్లు అని అన్నాడు అనుకోండి, టైటిల్ కంపెనీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇండియాలో కూడా ఇవి వచ్చినాయండి రీసెంట్లీ, వీఆర్ ఇన్వెస్టిగేటింగ్. బట్ నో బడీ నోస్. ఇండియాలో కొనుక్కున్నప్పుడు మనం టైటిల్ ఇన్సూరెన్స్ అని తీసుకోవాలి, వేరే వాడు కబ్జా కని వస్తాడు, ఏదన్నా జరగవచ్చు. మనం ఏం కాదులే అనుకుని మనం ప్రతి ఒక్కటి డబ్బులు కట్ చేయడానికి ఏం కాదులే ఇది నాదే అనుకొని కొంటాం. యూ ట్రై టు ఫేస్ దిస్. యా ఎగ్జాక్ట్లీ. అక్కడైతే మొత్తం కంచెలు కట్టేసి మా మామయ్య ఒక అతను మొత్తం మాది ఖమ్మం కదా, సో ఖమ్మంలో మొత్తం కంచెలు కట్టేసి సెట్ చేసి మంచిగా పట్టా తయారు చేసి కట్టేసాడు, కబ్జా చేయకుండా ఎవరు. సో ఇవన్నీ మనం లోకల్ పద్ధతులు ఫాలో అవుతుంటాము. మన దాకా ఓకేనండి, దట్ నెవర్ బికమ్స్ ఏ గ్లోబల్ ఎకానమీ. యా ఎగ్జాక్ట్లీ. సో ఇది ప్రాబ్లం ఏంటంటే యూ విల్ బి ఏ లోకల్ ఎకానమీ. స్టిల్ ది ప్రాబ్లం విత్ ఇండియా విత్ రియల్ ఎస్టేట్ ఈజ్ అమెరికాలో అక్కడ కూర్చొని ఇండియాలో రియల్ ఎస్టేట్ కొనగలడా అసలు ఎప్పుడు అక్కడికి వెళ్ళకుండా. బట్ ఈ మెచ్యూర్డ్ ఎకానమీలో దిస్ ఈజ్ పాసిబుల్. మీరు అసలు అమెరికా రావాల్సినటువంటి అవసరమే లేదు. చైనాలోనో ది రియల్ ఎస్టేట్ దిస్ ఈజ్ ఓన్డ్ బై చైనీస్, బిగ్ మల్టీనేషనల్, ఆల్ దీస్ హై టవర్స్ దట్ యూ సీ, కమర్షియల్ కాంప్లెక్సెస్, most of the people owned by Chinese. They never even set foot here. They can sit there, they can engage an attorney, form a business, buy, because the systems anta pakkaga untai kada. Yeah, so they believe the system. They believe the system well matured, what you can do, everything is recorded. అట్లాగే మనం ఇక్కడ కూర్చొని గచ్చిబౌలిలో ప్రాపర్టీనో లేకపోతే ఇంకొక రిమోట్ ఏరియాలో కొనాలి అంటే ఇల్లు అసలు ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఆ ప్రైస్ ఎంత అవుతుంది, వాడంత అసలు ఇట్స్ కంప్లీట్లీ వీఆర్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ ఎకానమీ. ఇట్స్ ఇప్పుడిప్పుడే కొంచెం గ్రో అవుతున్నట్టు. ఇట్స్ బికమింగ్, యు నో, వి ఆర్ ట్రైయింగ్ టు కంప్లైన్, బట్ దట్స్ హౌ ది ఎకానమీ అండ్ ది గ్రోత్, యు నో, డెవలపింగ్ కంట్రీస్. యా. సో ఇప్పుడున్న మీ హోల్ లైఫ్లో ఆల్మోస్ట్ 40 years or 50 years ఆఫ్ హోల్ లైఫ్, సో మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటివి యాజ్ ద బిజినెస్ మ్యాన్గా, యాజ్ ఏ మ్యాన్గా, యాజ్ ఎ ఫ్యామిలీ మ్యాన్గా? సో మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి, వాటిని ఎట్లా రికవర్ చేశారు? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్కి మీరు ఏమేమి సజెషన్స్ ఇస్తారు మీ లైఫ్ నుంచి? It's very interesting question అండి. I never looked into the life something, any challenge. It's a beautiful thing. I don't know, I never even felt that there is any challenges, right? So my mentality is such a beautiful thing. Who is stopping anybody not to try, not to do anything? I think it has to come from within the individual. You know, as I said, I am free to go anywhere, try to do anything, trying to experiment whatever it is. So that brings the kind of a happiness, that brings everything, right? So unless you don't have that kind of a mentality, I mean, if you don't have, you better should cultivate that kind of a thing. But you are worried about everything. Oh my God, I'm going to lose this job. Oh my God, this business is not going to work. Oh my God, America is so bad. America is so good. India is so bad. I never saw India is so bad. You know, you and me are not able to do a business in India. We came here. That's the only question mark, right? So what you can do anything. India, a lot of people, you know, biggest startup companies and everything. But rather, I always see, if you try to start criticizing, there is no end to it. Okay. Problems are here, problems are in India too. How to work with those problems in a positive way. Always, you know, probably it's my personality. I look everything very utmost positively. There's nothing negative. You know, what is there to try to complain about anything? That's good. That's cool, man. So thank you for your giving so much wonderful the answers. So many questions I asked and so many answers you gave. Thank you so much for that. And thank you so much, Anil. 1 hour మాతో స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఆన్ పాయింట్ విత్ ఎన్ఆర్ఐ నుంచి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా ఆడియన్స్ కూడా చాలా మంది మీ మెయిల్ అటాచ్ చేస్తా కింద డిస్క్రిప్షన్లో. Any doubts? Any doubt? Yeah, give me my number, give me our email. Yeah, sure, more definitely. than happy to directly person to person we can reach. Yep, sure. Wonderful opportunity. Thank you so much. Wonderful. Thank you. Thank you, Anil. Thanks. Thank you.